నమస్తే కిడ్డోస్. వెల్కమ్ టు ద న్యూ వీడియో. నేను చెప్పినట్టుగానే నేను కొత్త యానిమేలోకి వచ్చేసాను. ఇంకా అలాగే నేను ఈ యానిమే గురించి మీకు నేను సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నాకు తెలిసినట్టు మీకు ఈ పర్టిక్యులర్ తెలిసిపోయి ఉంటది. కాబట్టి ఇంకో విషయం ఎడిట్ నాది కాదు. గోస్ట్ పర్సన్ అని చెప్పి ఒక పర్సన్‌ది అతని దగ్గర నుంచి తీసుకున్నాను. ఓకే. ఇంకా అలాగే గైస్ ఈ వీడియో మీకు తెలిసే ఉంటది. ఇంకా అలాగే ఈ స్టోరీ అనేది ఒక అబ్బాయి, అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటది. ఇంకా అలాగే ఆ స్టోరీలో వాళ్ళిద్దరు మ్యూజిక్ ఎలా లింక్ అయ్యారు, ఇంకా అలాగే ఒక అబద్ధం ఎలా వాళ్ళిద్దరిని కలిపిందంటగా ఉంటది. ఇంకా అలాగే గైస్ అబద్ధం ఏందని చెప్పి మనం లాస్ట్‌లో కలుసుకుందాం. ఇంకా ఎటువంటి లేట్ లేకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనకి స్టార్టింగ్‌లో కోసిన ఒక అబ్బాయి పియానో వాయిస్తూ ఉంటాడు. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా వాయిస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత తను వాయిస్తూ ఇంకా బాగా వాయిస్తుంటాడు. తను సింక్ అవుట్ అవుతుంది. తన క్లాస్ రూమ్‌లో తన పియానోని వాయించాలని చెప్పి చూస్తా ఉంటాడు. ఇంకప్పుడే తన మీదకి ఏదో బాల్ అనేది పడుంటది. ఆ బాల్ ఏసింది ఎవరో కాదు తన క్లాస్‌మేట్ అయిన సుబాకి. సుబాకి తన మీద బాల్ ఏసేసారు కదా! "ఏమైందిరా ఏమైనా పడిపోయాడా ఏందా?" అని చెప్పి చెక్ చేసుకుంటూ వచ్చి చూస్తుంటది. ఓకే. ఈడికేం కాదులే పర్వాలేదని చెప్పి మాట్లాడుతుంది. "ఏం నువ్వు ఎప్పుడు ఇలా గ్లాస్ పగలగొడతావు" అని చెప్పి తిడుతూ ఉంటాడు. సరే కానీ ఇంకిద్దరు కలిసి ఒక గ్లాసెస్ అన్ని క్లీన్ చేస్తూ ఉంటారు. ఇంక దాని తర్వాత వాళ్ళిద్దరు ఫోటోలు తీస్తూ ఇంకా పట్టాసి అని చెప్పి ఒక పిల్లోడు ఉంటాడు. తనైతే బాస్కెట్ బాలో, ఫుట్‌బాల్ ప్లేయర్. ఇంకా వాళ్ళిద్దరిని చూసి కిండల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే వాళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు. ఇంకా అలాగే వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటే మన పాపయితే వాళ్ళిద్దరిని కిండల్ చేసుకుంటూ ఉంటది. ఇంకా అలాగే తనైతే పియానో బాగా వాయిస్తుంది. ఇంకా అలాగే తన అమ్మ గురించి కూడా ఆలోచిస్తుంది. వాళ్ళ అమ్మ అయితే చనిపోయి ఉంటది. అది మన కోసి వాళ్ళ అమ్మ. ఇంకా అలాగే వాళ్ళ నాన్న అయితే బిజినెస్ ట్రిప్ మీద ఎప్పుడు వెళ్ళిపోతుంటాడు. ఇంకా మన సుబ్బాకి ఇంకా మన కోసి ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇంకా అలాగే మనోడైతే ఎప్పుడు లోన్‌లీగా చూస్తూ ఉంటాడు. ఈ ప్రపంచం మొత్తం ఒంటరిగా ఉంటది. తనైతే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పి ట్రామాతో తను పియానో వాయించడం మానేశాడు. తనకి నోట్స్ అని వినపడేవి కాదు. లైక్ అంటే తను వాయిస్తున్నా గానీ తనకి ఎటువంటి సౌండ్స్ వినపడేవి కావు. అంటే లైక్ వాయిస్ సగంలో ఆగిపోతూ ఉండేవాడు. ఇంక తను కూడా ఇలాగా తన క్లాస్‌లో అందరూ కూర్చొని పియానో వాయిసుకుంటా ఉంటే ఎనక సుబాకి వచ్చి తన మీద బాల్ కొట్టింది. ఎవర్రా అని చూస్తుంటే, "ఏం నువ్వు ఎప్పుడు ఒంటరిగా కూర్చుంటావా? నాతో పాటు తిరగొచ్చు కదా!" అని చెప్తుంటే, "నాకేముంది తిరిగేదానికి" అని చెప్పి చెప్తుంటే, "సరే అయితే రేపు నువ్వు ఖాళీగా ఉంటావు. ఎందుకంటే మన వట్టేసి గర్ల్ ఫ్రెండ్ మనం పరిచయం చేసుకోబోతున్నాం. ఎందుకంటే తను మనకి తెలిసిన పిల్ల" అని చెప్పి చెప్తూ, ఇక అదే తను రేపు ఆడిషన్ జరగబోతుంది. నువ్వు కూడా రా అని చెప్పి చెప్తా ఉంటే తను ఆడిషన్ జరగబోతుంది ఏందని చెప్తుంటే, తను కూడా ఇలాగ మ్యూజిషియన్ చెప్తుంటది. తను విన్న వెంటనే వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. ఎందుకంటే తను వాళ్ళ అమ్మ ఎప్పుడు చిన్నప్పటి నుంచి దానికి మ్యూజిషియన్ అవ్వాలని చెప్పి, "ఏం నువ్వు చాలా సక్సెస్ అవ్వాలని చెప్పి, నువ్వు గెలవాలి. నువ్వు ఫస్ట్ ప్లేస్ తీసుకురావాలని" చెప్పి చెప్తూ ఉంటాడు. అలా మొన్నటి ట్రోమాలోనే ఉంటారు. లైక్ వాళ్ళ అమ్మ తనకి వదిలేసి వెళ్ళిపోయి ఉంటది. అంటే వాళ్ళ అమ్మ చనిపోయింది కొన్ని రోజుల తర్వాత. ఎందుకంటే మొన్నటి ట్రోమాలో ఉన్నాడు. తను చనిపోయిన తర్వాత తను పియానో ఎందుకనో మానేశాడు. అందుకోసం చెప్పి తను ప్రశాంతంగా ఉండాలనుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ తను మ్యూజిక్ కాంటెస్ట్‌కి వెళ్ళాలని చెప్పి వాళ్ళందరికన్నా ముందు తనే వచ్చి ఉంటాడు. అక్కడ పిల్లలు నడుస్తుంటే ఏందని చూస్తుంటే ఒక అమ్మాయి అక్కడ పెద్దగా వైలెన్స్ అయిపోయి ఏదో వాయిస్తా ఉంటది. దాన్ని చూసి తను ఏడుస్తుంటది. దాన్ని చూసి అసలు క్యూట్‌గా ఉండగా అని చెప్పి తను ఫోటో తీసుంటాడు. ఇంక దాని తర్వాత అప్పుడే గాలి ఎక్కువొస్తున్న సగం తన స్కర్ట్ అనేది ఎగిరిపోయి ఉంటది. తను ఫోటో తీసా అని చెప్పి మన కౌశిక్‌ని తను తిడుతూ ఉంటది. "ఏరా చెట్న కొడుకా నా ఫోటో తీసావు నువ్వు ఒక పర్వెట్రా" అని చెప్పేసి తను కొడుతూ ఉంటది. ఇంక దాంతో తను కొడుతుంటే అప్పుడే మన శోభాకి ఇంకా పట్టాసి కూడా ఇద్దరికి వచ్చేసి ఉంటారు. అక్కడికొచ్చేసి వెంటనే తన పేరు కిరో. నా దేశంలో పేరు ఇదే అనుకుంటా. తను మనం కలిసిన తిన మీ ఇద్దరు ఆల్రెడీ కలిసేసారు అనుకుంటా. తిన పేరు మనోడి పేరు చెప్తూ ఉంటది. మనోడని పిలుచుకున్నాం ఇంక మనకి ఇంకా ఎందుకు. ఇంకా మనోళ్ళైతే ఇంకా స్ట్రెయిట్ ఇంకా మ్యూజిక్ కాంటెస్ట్‌లోకెళ్ళిపోతూ ఉంటారు. లైక్ ఇంకా దాన్ని చూసేదానికి. ఇంకా వాళ్ళు కాంటెస్ట్ లోపలికెళ్ళిపోతుంటే తనే పార్టిసిపెంట్ తనక్కడ చేయబోతుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. లోపలికొచ్చేసుంటది. సరే నేను బట్టలు మార్చుకొని వచ్చేసి నేను మ్యూజిక్ కాంటెస్ట్‌లోకెళ్ళిపోతున్నా. లోపల మీరు సీట్‌లో పోయి కూర్చోండి అని చెప్పి చెప్పేసి ఉంటారు. ఇంకా మనోళ్ళైతే లోపలికెళ్ళిపోయి చూసేసారు కదా! అందరూ హీరోని చూసి ముందు అందరూ షాక్ అవుతా ఉంటారు. ఎందుకంటే మన హీరో ఇక్కడికొచ్చిన వెంటనే మన హీరో అందరికి తెలిసినోడు. ఎందుకంటే తను చిన్నప్పుడు చాలా ప్లేయర్. ఇంకా అలాగే చాలా మంది మ్యూజిక్ వాయిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. అందరూ వైలెంట్ అయితే చాలా బాగా వాయిస్తుంది. మనోడైతే పడుకుని వేసుకొని ఉంటాడు. మన పక్కన తిడుతూ ఉంటాడు. ఇంకప్పుడే మన పాపతో వచ్చేసింది. తనైతే నిలబడి తను వాయించడానికి రెడీ అవుతూ ఉంటది. ఇంకప్పుడే తన మ్యూజిక్ అనేది చాలా బాగా వాయిస్తదని చెప్పి అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తూ తను స్టార్ట్ చేసేస్తూ భలే వాయిస్తూ ఉంటది. కానీ తన వాయిస్‌ని చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతూ ఉంటారు. ఎందుకంటే తను సేమ్ నోట్స్‌ని కాదు చాలా డిఫరెంట్‌గా వాయిస్తుంటది. ఎందుకంటే తన నోట్స్ ఉన్నవి ఏం వాయించట్లేదు. తను కొత్తగా వాయించేసారు కదా! అదంతా మన ఆయనకి బాగా నచ్చుంటది. కానీ జడ్జికి అది నచ్చలేదు. ఎందుకంటే తను తప్పుగా వాయించిందని చెప్పేసి. ఇంక తర్వాత తనకైతే గెలుపు, ఓటమి మీద ఎటువంటి హోప్స్ లేవు. కానీ అప్పుడు చిన్న పిల్లగాళ్ళు వచ్చి మనోళ్ళకి చెప్తుంటే చిన్నపిల్లలు చక్కగా బాగా వాయించావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక అలాగే తను నేను ఓడిపోయినా గెలిచినా ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ కాసేపు తర్వాత జరుగుతా అని చెప్తుంటాడు. తనైతే గెలవదని చెప్పి తెలుసు. ఇంకప్పుడే తను చూస్తుంటే మనోడికైతే వాళ్ళ అమ్మ గుర్తొస్తూ ఉంటది. ఎందుకంటే వాళ్ళ అమ్మ అయితే ఎప్పుడు గెలవాలని ఉంటది. కానీ తిను చాలా అపోజిట్‌గా ఉంటది వాళ్ళ అమ్మ కన్నా. అని చెప్పి సరే గైస్ ఇంకెళ్ళం కానీ మనం బయటికి ఇంట నాదయిపోయిందని చెప్పి నువ్వు ఇంక ఎలా అంటే అదేం నాకు సంబంధం లేదు. నేను గెలిచినా గెలవకపోయినా ప్రాబ్లమ్ లేదని చెప్పి చెప్తూ ఉంటది. ఇంక సరే అని చెప్పేసి ఇంక అందరూ బయటికెళ్ళిపోతూ ఉంటారు. ఇంక అలాగే చాలా మంది వచ్చి చూస్తూ ఉంటారు. అప్పుడే మనోళ్ళు
అక్కడికి కూర్చొని పిలిచేస్తూనే ఉంటాడు. ఇంక దాని తర్వాత మనోడైతే తనని చూసి గుర్తు తెచ్చుకొని తను డిస్‌క్వాలిఫై అయిపోయి ఉంటది. మనోడైతే ఇక్కడ పనుకొని ఉంటాడు. తను పనుకొని మొత్తం చూస్తా ఉంటే ఏందిరా తనే గుర్తొస్తుందని చెప్పి తను నడుస్తుంటాడు. అప్పుడు మనోడొచ్చి అడుచుంటాడు. అది మన వట్టాసి గాడొచ్చేసి, "ఏరా అరేయ్! నీకు అమ్మాయి మీద ఫీలింగ్స్ వచ్చాయని" చెప్తే, "లేదు లేదురా నాకేం లవలేదు" అని చెప్తుంటే, "సరే సరే గాని, సరే నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? తను చాలా బాగా వాయిస్తుంది కదా" అంటే, "అవును తను చాలా బాగా వాయించింది. నేను కూడా విన్నాను. ఇంక నేను కూడా దాని గురించి ఇంట్రెస్ట్‌గా ఉన్నానని" చెప్పి చెప్తుంటే, "ఓకే ఓకే మనోడికి ఏదో పడినట్టుందని" చెప్పి ఇద్దరు కాస్త కిండల్ చేసి దాని మీద తను చెప్తూ ఉంటాడు. హ్మ్. ఇంక సరే ఈవినింగ్ కలుద్దాం కానీ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇంక అలా తను తన గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే తను చాలా బాగా వాయించిన విషయం, కానీ తనకు ఓటమి గెలుపు మీద ఎటువంటి హోప్స్ లేవన్న విషయం కూడా చూసి తను అచ్చు నాకన్నా చాలా డిఫరెంట్‌గా ఉందని చెప్పి తను నాకు బాగా నచ్చినట్టుగా తను ఆలోచిస్తుంటాడు. అంటే తన మీద కొద్ది కొద్దిగా తనకి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి మనోడికి. ఇంక సరే అని చెప్పి సరే ఇప్పుడు మరి ఏం చేద్దాం అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏందంటే వెళ్తుంటే అప్పుడే ఆ పాప మనల్ని చూసేసి ఉంటది. మనం చూసుకొని "హే! ఎక్కడేం చేస్తున్నావు? సరేరా మరిద్దరం వెళ్దాం" అని చెప్పేసి ఇంక ఇద్దరు మాట్లాడుతా ఉంటారు. ఇంకప్పుడే వాళ్ళిద్దరూ కాసేపు టైమ్ స్పెండ్ చేసేదానికి ఇద్దరు ఇంటి వేళ ఒకటే కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండాలని చెప్పి ప్లాన్ ఏస్తుంటాడు. ఇంకప్పుడే "నువ్వు కూడా పియానో బాగా వాయిస్తావు" అని చెప్పి నేను కనుక్కున్నా అని చెప్పేసి తనకి ఫుడ్ పెట్టాలని చెప్పి ట్రై చేస్తుంటది. అంటే మస్కా కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది మన పాపైతే. తను తింటుంటే మనోడు చాలా హ్యాపీగా చూస్తాం. అప్పుడే దూరంలో కొంతమంది పిల్లకాయలు పియానో వాయిస్తుంటే అప్పుడే పాపొచ్చి నీ ఎదురుగా నా బాబైతే బాగా చేస్తూ ఉంటాడు. వాడు పియానో బాగా చేస్తూ ఉంటాడు. వాడిని పోయి అడగండి అని చెప్పి చెప్పేసకల్లా ఇంక వాళ్ళపైతే నువ్వు అమ్మాయి బెదిరిచ్చేసి "నువ్వు పియానో వాయిస్తే వాయించు" అనేసకల్లా పోతా అని చెప్పేసి ఉంటాడు. తను టింకిల్ లింక్ రిటెస్ట్ అనుకుంటా. తను వాయిస్తా ఉంటాడు. తను వాయిస్తూ సడెన్‌గా ఆగిపోయి ఉంటాడు. ఎందుకంటే తన నోట్స్ వినపడట్లేదని చెప్పి ఆగిపోయి ఉంటాడు. ఏమైందని చెప్పి అందరూ అడుగుతుంటాడు. తనదంట బాగా వాయిస్తాడంట. అందరూ చూస్తూ ఉంటారు. అంటే ఆ పిల్లోడంట ప్రొఫెషనల్‌గా వాయిస్తాడని చెప్పేసి. అప్పుడు తను ఆగిపోయేసరికి మన పాపొచ్చి తన చేయి పట్టుకొని "ఏమైందిరా" అని చెప్పి చెప్తుంటే, "ఏం కాలేదు. నాకేం కాలేదని" చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. ఇంకప్పుడు వాళ్ళు కింద ఉన్న ఒక పిల్లతో అప్పుడు తను చెప్తుంటాడు. "అచ్చు ఇదే పిల్లి మా ఇంటి దగ్గర కూడా ఉండేది. కానీ మా అమ్మ ఉంటే అది కూడా వెళ్ళిపోయిందని" చెప్పి చెప్తూ తను చాలా బాధపడుతూ దానికి ఫుడ్ పెడుతుంటాడు. తను నన్ను చూసిన వెంటనే ఇంకోళ్ళందరూ "నువ్వెందుకు పియానో ఆపేసావు" అని చెప్పి తను అడుగుతూ ఉంటే, "పియానో నువ్వు బాగా వాయించేవాడివి. ఆ విషయం నాకు తెలుసు" అని చెప్పి చెప్తూ, "నాతో పాటు నువ్వు జాయిన్ అవ్వచ్చు కదా" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడకు నాతో నేనేం నీతో జాయిన్ అయ్యేది నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి తను చెప్తూ, "అరే నువ్వు పియానో వాయించేటప్పుడు ఎందుకు ఆగిపోతున్నావు" అని చెప్పి చెప్తుంటే, "అదొక ఇదిలే నేను నాకు మొత్తం బ్లాక్ స్పేస్ ఉంది. దానికోసం జాయిన్ అని చెప్పి చెప్తుంటే" లేదురా చట్టం కొడకా నాతో పాటు జాయిన్ అవ్వు. నాతో పాటు ఉండాలిరా నువ్వు అని చెప్పి తను వస్తుంది. నేను తను వయలిన్ వాయించేటప్పుడు తనకొక అసిస్టెంట్ టైప్ కావాలి అని చెప్తుంటాడు. తనైతే తన అమ్మ చెప్పిన విధంగా అయితే తను పియానో వాయించాలని చెప్పి అనుకోవట్లేదు. చిన్నప్పుడు తను పియానో వాయించేటప్పుడు తన అమ్మ ఉందని చెప్పి ఎప్పుడు భయపడుతున్నాడు. అందుకోసం మన పాప అయితే మన్ని "నువ్వు పియానో ఖచ్చితంగా వాయిస్తావు కదా!" అని చెప్పి తను అడుగుతుంటే ఇంక రోజు తను వెనక పడిపోయి నాతో పాటు పియానో వాయి నా 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 కోసం పియానో వాయించు, నా కోసం పియానో వాయించు అని చెప్పి తను తెల్లగా తింటా ఉంటది. అప్పుడే మన పాప అడుగుంటది. నేను పోయి నాతో పాటు పియానో వాయించు అని చెప్పి అనుకుంటున్నాను. ఏమంటావు అని చెప్పి తను చెప్పేసకల్లా నిజంగా నువ్వు నిజంగా తను పియానో వాయించేలా చేస్తావా? నాకు చాలా హ్యాపీగా ఉంది తను. ఎందుకంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయినప్పటి నుంచి తను ఇప్పుడు పియానో వాయించట్లేదని చెప్తుంటే, అప్పుడే వాళ్ళు పోయి చాలా నోట్ ప్యాడ్స్ ఎట్టి వాళ్ళ చుట్టూ పెట్టేసుంటారు. ఎందుకంటే వాడు పియానో వాయించని చెప్పి ఎంకరేజ్ చేసేదానికి. వాడు ఏం చేస్తున్నారురా మీరు అని చెప్పి ఎందుకంటే తన నోట్స్ చూస్తే పియానో వాయించేదానికి మోటివేషన్ వస్తదని చెప్పి వాడు అలా చేసుంటాడు. కానీ మనోడికైతే గుర్తులోకి వెళ్తా ఉంటది. ఇంకప్పుడే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. నేను నచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. తనైతే పియానో అయితే సడెన్‌గా ఆపేసాడు. బికాజ్ వాళ్ళ అమ్మ వల్ల. కానీ తను బానే ఉంటాడు. అలాగే మీ ఇద్దరిని చూసేదానికైతే తన మీద నీకు ఫీలింగ్స్ ఉన్నాయి కదా! అని చెప్తుంటే, అవును నేను చిన్నప్పటి నుంచి తనకి క్లోజ్ ఫ్రెండ్‌గా ఉన్నాను. నచ్చినప్పుడు తను పియానో వాయిస్తూ తను ఆగిపోయినప్పుడు కూడా నేను అక్కడే ఉన్నాను. దాన్ని చూసి నేను చాలా బాధపడ్డా అని చెప్పి మన సుభాకి అయితే మనోడి గురించి చెప్తూ ఉంటది. ఇంకా అలాగే మనోడు మళ్ళీ పియానో వాయిస్తే చూద్దామని చాలా హ్యాపీగా ఉంటది. మనోడైతే పియానో కాంటెస్ట్ అనగానే తను వదిలేసి పైకొచ్చి రూఫ్ టాప్ మీద కూర్చొని తింటా ఉంటాడు. అప్పుడు తను వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేసి రేయ్! చెత్తనా కొడకా ఒక 10 నిమిషాల్లో కాంటెస్ట్ పెడుతున్నావు. ఇక్కడేం చేస్తున్నావురా చెత్తనా కొడకా అని చెప్పి తను తిడుతుంటది. "నువ్వేం కాంటెస్ట్‌కి రావా?" అని చెప్తే, "లేదు నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు" అని చెప్పి తను చెప్తూ ఉన్నా గాని, "నువ్వు రావాల్సిందే. నువ్వు లేకపోతే నేను పియానో లేకపోతే నేను వయలిన్ వాయించను" అని చెప్పి తను చెప్తూ ఉంటది. నాకు ఇంటికి భయం. ఎందుకంటే నేను ఎప్పుడైనా నోట్స్ వాయిస్తున్నప్పుడు సగంలో నేను మర్చిపోతాను. మర్చిపోతాను కదా! నాకు ఎప్పుడు వినలేకపోతూ ఉంటాడు. ఎందుకంటే నాకు మా అమ్మ గుర్తొస్తూ ఉంటది. తన వల్ల నేను ఒక ట్రామాలో ఉన్నానని చెప్పి తను చెప్తుంటే, అప్పుడే చెప్తుంది, "నువ్వు నీ ఫీలింగ్స్‌తో వాయించు. నువ్వు మర్చిపోవాల్సిన అవసరం లేదు. మర్చిపోయినా పర్వాలేదు. నువ్వు నీ ఫీలింగ్స్‌తో వాయించు. నువ్వు సోని నాశనం అవసరం లేదు. వెళ్ళిపో ఫ్లోలో వెళ్ళిపో. నీకది ఎలా ఉన్నా నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ నేను నీతో పాటు ఉంటా కదా! మనిద్దరం కన్వే చేసుకుందాంలే అని చెప్పి తను చెప్తూ ఏడుస్తూ మనకి చెప్తుంటది. ఇక సరే అని చెప్పి తనిచ్చిన మోటివేషన్‌తో మనోడు కూడా సిద్ధమైపోయి ఉంటాడు. సరే నేను కూడా నీతో పాటు వచ్చి పియానో వాయిస్తా నేర్చుకుని నేను అసిస్టెంట్ అవుతానని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి "రా చాలా లేట్ అయిపోతుంది రండ్రా" అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఏం లేట్ అవుతుందని చెప్పి వాళ్ళ కాంటెస్ట్‌కి తను స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళందరూ. అయితే ఆడిటోరియంకి. ఇంకా అలా చాలా స్పీడ్‌గా వెళ్తూ అది ఇంకా సేపుంటది. అప్పుడైతే వాళ్ళ అమ్మ చెప్తుంటది, "నువ్వు పియానో బాగా వాయిస్తూ ఉండాలి. దానికి ఖచ్చితంగా నువ్వు గెలవాలి.
ఓడిపోతే జరగదని చెప్తుంటే, తనందరూ ఎప్పుడు తను ఔట్ స్టాండర్డ్‌గా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవడు తనతో మాట్లాడేవాడు కాదు. తనెప్పుడు పియానో వాయిస్తూ వాళ్ళ అమ్మ చెప్పిన మాట మీద ఉంటా ఉంటాడు. అలాగా తను ఒక లోన్లీ ఫీలింగ్‌లోనే ఉంటూ ఉంటాడు. బ్యాక్ స్టడీ ఇదంతా. ఇక ప్రెజెంట్‌కొస్తే మనోళ్ళైతే ఎట్టలాగా ఆడితే ఇక్కడికి వచ్చేసని ఉంటాడు. మనమైతే దూసుకుంటూ వస్తూ, సైకిల్ తొక్కుంటూ వస్తుంటాడు. మనమైతే నోట్స్‌ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఎలా వాయించాలి, ఎలా వాయించాలి బిట్ అనేది డస్సం మార్చుకొని వచ్చేసుంటది. మనైతే ఇంకా టెన్షన్‌లోనే ఉంటాడు. ఎందుకంటే తను 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పియానో వాయించబోతున్నాడు. దానివల్ల తను చాలా టెన్షన్‌లోనే ఉంటాడు. "నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నేను నీతో పాటుంటాను. మనిద్దరం మేనేజ్ చేద్దాం. నువ్వు వాయించలేకపోయినా గానీ పర్వాలేదు. నేను నీతో పాటుంటాను. మన ఎట్టలోక చేద్దాం" అని చెప్తూ మనిద్దరం సాధించగలం. గెలుపు మనకి ఓటమి పడలేదని చెప్తే వాళ్ళ మీద ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి చెప్తుంటది. వాళ్ళిద్దరూ తినలేక వాళ్ళ అమ్మయితే ఇద్దరు అపోజిట్ అని చెప్పి తను అనుకుంటా ఉంటాడు. తను కలిసినప్పటి నుంచి చాలా ఆపోజిట్. ఎందుకంటే మా అమ్మ కన్నా తను చాలా ఆపోజిట్‌గా ఆలోచిస్తుందని చెప్పి చెప్తుంటాడు. సరే తను పియానో వాయించి తనకి దగ్గరికొచ్చేసుంటాడు. ఏదో కాంటెస్ట్ ఎందుకంటే వాళ్ళు పియానోలో ఖచ్చితంగా గెలవాలి కాబట్టి. ఇంకా మళ్ళీ తను మనోడు వచ్చేసాడని చెప్పి తెగ చూసి షాక్ అవుతుంది. నిజంగా తను చాలా ఫేమస్ అయినట్టి. ఇంక సరే ఇంక మన పియానో వాయిస్తూ ఉంటాడు. తనైతే వయలిన్ పట్టుకొని ఇంక రెడీ అయిపోతుంటాడు. మనోడైతే స్టార్ట్ చేసేసింది ఇంకా తనైతే చాలా బాగా వాయిస్తుంటే తను వాయిస్తూ ఇద్దరైతే పోటీగా వాయిస్తున్నట్టుగా ఇద్దరు కోఆర్డినేషన్ అది చాలా బావుంటది. దాన్ని అందరూ చూసి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ తను వాయిస్తూ సడెన్‌గా వాళ్ళ అమ్మను చూసి అది వాళ్ళ అమ్మకి ఇమాజినేషన్ అయిపోయి తను ఆగిపోయి ఉంటాడు. తను అప్పటికి పాజ్ అయిపోయి ఉంటాడు. తనకేం అర్థం కావట్లేదు. నాకేం వినపడట్లేదు అని చెప్పి తను వాయించండి వచ్చి మళ్ళీ వాయిస్తూ ఉంటాడు. అలాగా పదే వాయిస్తున్న సరే తను సడెన్‌గా ఆగిపోయి ఉంటాడు. ఇక తను ఆగిపోయాడని చెప్పి మన పాప కూడా ఆగిపోయి ఉంటది. తన చుట్టూ తిరిగి చూస్తూ అయిపోయింది పని అయిపోయినట్టుగా తను ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తా ఉంటది మనోడికి. "సరే నువ్వు వాయించగలవు. నువ్వు నీ గట్స్‌తో వెళ్ళిపో వాయించు" అని చెప్పి తను చెప్పేసరికల్లా సరే అయితే నీకోసం ఇంకా బాగా వాయిస్తా అని చెప్పి నోట్స్ నీకు వినపడలేకపోయినా పర్వాలేదని చెప్పి చెప్తూ ఇంక మనోడైతే దిగిపోయి ఉంటాడు. ఇంక తను నోట్స్ అయితే పిచ్చి పిచ్చిగా వాయిస్తుంటాడు. తన అమ్మ తన పక్కనే ఉన్నట్టుగా తను ఫీల్ అవుతూ, తన అమ్మతో పాటు తను ఏమో వాయిస్తున్నా అని చెప్పి తన ఇమాజినేషన్ అవుతూ ఆ నోట్స్ అయితే బీభత్సంగా వాయిస్తుంటాడు. ఇంకా తిను కూడా తన వయలిన్‌ని బాగా వాయిస్తుంటది. ఇంక ఇద్దరైతే బాగా వాయిస్తూ ఇంక అలాగే మనోడైతే ఆగకుండా సప్ అని కొడుతూ ఇంకా తను ఇంకా ఇద్దరు కలిసి బాగా చేస్తూ ఉంటారు. దానివల్ల మనమైతే చాలా ఎన్హాన్స్‌గా ఉంటది. ఒకవేళ మీరు గాని ఛాన్స్ ఉంటే ఎళ్లి చూడండి. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఆపేసానో కూడా ఎవరికీ తెలీదు. ఇంక అందరూ చూసి చాలా క్లాప్స్ కొడుతుంటాడు. ఇంకా అలాగే ఒక మాస్టర్ పీస్ కూడా వచ్చి ఇక్కడ వాయిచ్చిందని చెప్పి అనుకుంటుంటాడు. అప్పుడే తన కళ్ళు తిరిగి పడిపోయి ఉంటది. ఇంక తర్వాత తను హాస్పిటల్‌కి తీసుకొని ఉంటాడు. ఇంక చిన్నప్పుడైతే మనోడైతే భయంగా ఉంటాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నీళ్ళలో దూకడం కానీ అని చెప్తుంటే మనోడు కూడా వాళ్ళతో పాటు నీళ్ళలో దూకేసి ఉంటాడు. ఇంకప్పుడే తను చిన్నప్పుడు తను ఫియర్ ఉంటే చేయలేం అని చెప్తూ తను హాస్పిటల్‌కెళ్ళి తను ఓవర్ ఎక్స్‌ట్రాక్షన్ టైప్ చేశారు పడిపోయానని చెప్తుంటాడు. మనది బాగా వాయించాం. మనం ఓడిపోతాం అని తెలిసినా గాని ప్రాబ్లమ్ లేదు. మనం బానే వాయించాం. నాకు బాగా నచ్చిందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత వాడు బాగా వాయించట్లేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి ముందు తిరిగి కొడుతూ ఉంటాడు. ఇంక తను కూడా తన ఆనందం చూసి మనం కూడా కాస్త హ్యాపీ ఫీల్ అవుతూ తను బాగా వాయించలేదని చెప్పి కాస్త సాడ్‌గానే ఉంటాడు. ఇంక సరే బాయ్ అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అలాగే మనోడైతే తను హగ్ చేయాలనుకుంటా ఉంటే వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక దాని తర్వాత తన ఎక్స్‌ప్రెషన్ మారిపోయి పర్వాలేదు. నువ్వు ఇక్కడే ఉన్నావు. మనం ఎట్ట వాయించినా నాకు అవసరం లేదు. కానీ నువ్వు మళ్ళీ వాయించావు చూడు నాకది చాలు అని చెప్పి చెప్తుంటాడు. నేను బయటకొచ్చేసిన తర్వాత తను మాట్లాడుతుంటే "ఏమి ఎలా ఉన్నావు? నువ్వు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వాయించా" అని చెప్పి చెప్తూ ఇంకా అలాగే వాడైతే ఏదో మళ్ళీ చాలా మళ్ళీ డేట్ చేస్తుంటాడు మన పాపతోనే కాకుండా. ఇంకా అలాగే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఎళ్తుంటే వాడొచ్చి నన్ను భయపెడుతూ ఉంటాడు. "నువ్వేంది నా పిల్లని ఏదో అంటున్నావు" అని చెప్పి తను అంటుంటే లేదు మా పిల్లతో వయలిన్ అంటే వాయించొచ్చు కదా! అది పియానో ఎందుకని చెప్తుంటే నేను వాయించిన తన కోసం కానీ నా వల్ల కాదింకా. ఎందుకంటే నేను వాయించలేను. ఎందుకంటే తను నా మోటివేడు. నేను సరిగ్గా వాయించలేనని చెప్తున్నా గానీ, పర్వాలేదు. నీకు తన మీద క్రష్ ఉంది కదా! నాకు ఆ విషయం చెప్పు. నాకు అర్థమైపోతుందిలే అని చెప్పి మనోడు అడుగుతుంటే, లేదు లేరా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక సరే అని చెప్పి అలా ఆ రోజైతే వర్షం పడిపోతూ ఉంటది. ఇంక తన కోసం అయితే మనోడైతే రూమ్‌లోకి వెళ్ళిపోయి, ఇంక అక్కడే తనతో పోయి మాటలు చెప్పనుకుంటాడు. ఇంక తను కూడా తన హాస్పిటల్‌లో కూర్చొని ఆలోచిస్తా ఉంటది. నేనేం చేయాలని చెప్పేసి. ఇంక తనైతే పియానో వాయించేటప్పుడు చాలా బాధపడిపోయి ఉంటది. ఎందుకంటే తను బాగా వాయించలేదని చెప్పి. ఇంక అలాగే తన ఫ్రెండ్‌తో వాయించాలని చెప్పి కూడా హ్యాపీగా ఉంటది. మనం సాధించామని చెప్పి తను హ్యాపీగా ఉండేది. అప్పుడే వాళ్ళ ఎక్స్‌ప్రెషన్ అనేది చాలా బావుంది. తను అదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మనోడైతే. ఇంక లోపలికొచ్చి తన కోసమే నేను పియానో బాగా వాయించాలి. తన కోసం నేను పియానోని బాగా నేర్చుకోవాలని చెప్పి తను అర్థం చేసుకుంటాడు. చెప్పేస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత తనైతే అదే ఆలోచిస్తూ సరిగ్గా ఆడలేకపోతూ ఉంటది. ఇంక దాని తర్వాత వీళ్ళందరూ ఆడుకుంటూ వెళ్తుంటే నాకు తెలుసు నువ్వు మన హీరో మీద నీకు క్రష్ అనేది ఉందని. నేనెందుకు తను పోయి చెప్పకుండా ఉండొచ్చు కదా అంటే లేదు అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకప్పుడే తనకొక సీనియర్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఆ సీనియర్ మీద కూడా తనకి క్రష్ ఉంటది. తనైతే తను బాస్కెట్‌బాల్‌లో తన పాటు ఉండేవాడు. ఇంక తనైతే తనకి కంఫెస్ చేసేసి ఉంటది. ఇంక తనైతే యాక్సెప్ట్ కూడా చేసేసని ఉంటాడు. తనైతే ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకేసారిగా ఉండేసరికలా తన మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయి ఉంటది. మన పాప అయితే ఇక్కడ కూర్చొని
మనోడి కోసం వెయిట్ చేస్తూ ఉంటది. మనోడు ఎప్పుడొస్తాడని చెప్పి. ఇంక మనోడు కూడా అక్కడే ఉంటాడు. ఇంక సరే అని చెప్పి బయటికెళ్ళిపోయిన తను రాలేదని చెప్పేసి. ఇంక తను బయటకొస్తే తనైతే చిన్న పిల్లలతో గేమ్ ఆడుకుంటూ ఉంటది. ఇంకా ఆడుకుంటూ ఉండేసరికల్లా తన దగ్గరికి ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్తే తనని అడిగితే నేను తేలేదని చెప్పి చెప్పేసరికల్లా తను చాలా బాధపడుతుంటది. "నువ్వు నాకు హాస్పిటల్‌కెళ్ళినందుకు గిఫ్ట్ కూడా ఇయ్యవా?" అని చెప్పి. ఇంక తనైతే చెంప మీద కొట్టేసి ఏడుస్తూ ఉంటది. తను చూసి "నేను ఖచ్చితంగా నువ్వు అడిగినా నేను చేస్తానని" చెప్పి. "నువ్వు నన్ను ఏమడిగినా చేస్తావా? నిజం చెప్పు" అని చెప్పేసరికల్లా "అవునవును నేను ఖచ్చితంగా నిన్నేమడిగినా చేస్తాను నీకోసం" అని చెప్పేసరికల్లా సరే అయితే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నడపట్టు మళ్ళీ పియానో వాయించు. ఎందుకంటే నడపట్టు నువ్వు ఉండు నాకు అసిస్టెంట్ కావాలి. ఎందుకంటే మనం ఛాంపియన్స్ దాకాలాలి. ఇంకా నీతో పాటు నేను వాయించు అని చెప్పి నాకు హ్యాపీగా ఉంది. ప్లీజ్ నాతో పాటు వాయించొచ్చు కదా! అని చెప్పి అడుగుతున్నా సకల. లేదా తప్ప నన్ను ఇంకేమన్నా అడగంటే, లేదు నేను అదే అడుగుతున్నాను నాతో పాటు వాయించు. నువ్వు నాకు బాగా వాయించగలవు అని చెప్పి తను చెప్తూ మనోడికైతే మోటివేషన్ ఇస్తా ఉంటది. ఇంకా అలాగే నువ్వు నా కోసం వాయించగలవు కదా! ఎందుకంటే నువ్వు పియానో ఎట్ట వాయిస్తావో నాకు బాగా తెలుసు. నువ్వు చాలా మాస్టర్ అని చెప్తూ ఇంకా అలాగే తను మనోడికి రెచ్చగొట్టాలని చెప్పి లైక్ తనకి మోటివేషన్ ఇయ్యాలని చెప్పి స్ట్రెయిట్‌గా నీళ్ళలో దూకేసుంటది. మనోడిని కూడా దూకేయి అని చెప్పి చెప్పేసగల మనోడు అటు ఇటు ఆలోచించకుండా దూకేస్తూనే ఉంటాడు. దూకేసి స్ట్రెయిట్‌గా తన మొహం మీద పోయి దూకాలని చెప్పి ఆలోచిస్తూ అట్ట పడిపోయి ఉంటాడు. తనైతే చాలా ఆనందంగా సరే నీకోసం నేను చేస్తాను. నీకోసం నేను పియానో వాయిస్తా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే మనైతే చిన్నప్పుడైతే తను ఏడుస్తూ కింద పడిపోయినప్పుడు ఆ పాపైతే ఎత్తుకొని పోతా ఉంటది మన సుబ్బారి. ఇంక తనైతే మనోడు ఏడుస్తుంది చూసి తను కూడా ఏడుస్తూ ఉంటది. అదైతే వాళ్ళ ఫ్రెండ్‌షిప్ అనేది చాలా బలంగా అయిపోయింది. తన దగ్గర చేరి తను డ్రెస్ మార్చుకుంటూ మనోడు ఇంటికే వచ్చుంటది. తనైతే ఇంటికి వచ్చింది కదా అని చెప్పి తను మొత్తం విచిత్రంగా ఉంటది. ఇంక తను చూసుకుంటే తన పియానో రూమ్ అనేది మొత్తం గజిబిజిగా ఉంటది. దాన్ని చూస్తుంటే తను కోప్పడుతూ "నా కొడకా అది నాకు నువ్వు బాగా ఉంచుకోలేవా? ఇది నీ పియానో, ఇది నీ లైఫ్ ఇది నీకు అర్థమవుతుందా?" అని చెప్పేసి తను మొత్తం పడేసి తను క్లీన్ చేస్తుంటది. తన దగ్గర దగ్గరగా 5 ఏళ్లుగా పియానో వాయించబోయేసరికల్లా తను బాధపడుతుంటది. అప్పుడే మన సుభాకి కూడా తనక్కడి నుంచి చూసి ఇది నన్ను తప్పుగా అనుకుంటా ఉంటది. "ఏం చేస్తున్నారురా మీ ఇద్దరు అక్కడ" అని చెప్పేసి తను నడుస్తుంటది. అదే కోపం తను అదే ఆలోచిస్తూ రేపు గేమ్ కూడా భలే ఆడుతా ఉంటది. అంటే చాలా బాగా ఆడుతా ఉంటది. ఒక్కొక్కడిని కొడుతూ. ఇలా తను నోట్స్ పెట్టుకొని అవతల మ్యూజిక్‌ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. లైక్ తను ఎలా వాయించని చెప్పి తను ఇచ్చిన నోట్స్‌ని చాలా ఫాస్ట్‌గా చెప్పాను. లేదు నువ్వు దాన్నే చేయండి. నేను తప్పుగా చేస్తున్నాను, నేను తప్పుగా చేస్తున్నాను అని చెప్పి తను చాలా బాధపడుతుంటాడు. ఇదంతా మన ఫ్రెండ్స్ కూడా చూసి అందరు కిండల్ కూడా చేస్తుంటారు. మనం నీ ఇంటికి రాడానికి కిండల్ చేస్తున్నానని చెప్పి తను చాలా బాధపడుతూ ఉంటాడు. సరే అయితే ఒకడు ఆల్బమ్‌లోకి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఇంక ఆల్బమ్ వాయించాలని చెప్పి రెడీ అవుతుంటాడు. కాంటెస్ట్‌లో అయితే నువ్వు నేనిద్దరం కలిసి వాయిస్తాం గదా! అని జెప్పి, నీతో పాటు నేనుంటాను. ఇద్దరం బాగా వాయిద్దాం అని జెప్పి చెప్తుంటాడు. అది ఇంకా ఇతనికి ఇంకో 6 రోజుల్లో అది ఉన్నది చెప్పేసాక, ఇంక మనోడైతే డేట్స్ తనగా మూవ్ ఆన్ అవుతూ ఉంటాయి. ఇంక మనోళ్ళైతే ఇద్దరు ప్రాక్టీస్ అయితే బాగా చేస్తూ ఉంటాడు. ఇంక మనోడైతే తనతో పాటు ఉన్నాం గూడా, తనతో టైమ్ స్పెండ్ చేద్దామని తనకు బాగా నచ్చుంటది. ఇంక అలాగే వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు ఎదురుగానైతే సుభాగితో వెళ్తుంటది మన పాపైతే, కిరో పాప. ఇంక దాని తర్వాత తను వెళ్తూ, ఇంక సరే అయితే ఏం చేద్దాం అని చెప్పి ఇద్దరం మాట్లాడుకుంటూ, తనైతే ఖచ్చితంగా వాయిస్తాను. నేను తన పాటు వాయిద్యం నాకు బాగా ఇష్టం. నేను వయలిన్ వాయిస్తూ చాలా హ్యాపీగా ఉండడం నాకు చాలా ఇష్టం. ఆ మ్యూజిక్ అనేవి మాకొక ప్రాణం లాంటిది. నేను ఖచ్చితంగా అలా చేయాలి అని చెప్తూ, సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్తే తనక్కడికి వెళ్ళిపోతుంటది. తనకి అర్థమైపోయి ఉంటది. తను తన బాయ్ ఫ్రెండ్‌తో పాటు ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ, తను చాలా హ్యాపీగా మాట్లాడుతుంటది. ఇంకా అలాగే తను సుబాకి గురించి కూడా చెప్తూ ఉంటది. సుబాకి తనే మన హీరో గురించి కూడా చెప్తూ ఉంటది. ఇంకప్పుడే తను లేచినట్లు మన హీరోతో పాటు తను కూర్చొని తను పియానో వాయించడానికి చెప్తుంటది. "నువ్వు బాగా పుష్ అయిపోతున్నట్టున్నావు నా వల్ల నన్ను క్షమించు" అని చెప్పి తను ఏడుస్తుంటే, ఇంక అదే మన సుబ్బకి కూడా అడుగుంటది. "నువ్వు చాలా పుష్ చేస్తున్నట్టున్నావు" అని చెప్పేసి. మనతో "లేదు లేదు నీలా పైన వాయించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ వల్లే నాకు మోటివేషన్ అనేది వచ్చింది. దానివల్ల నేను ఇప్పుడు పియానో అనేది బాగా వాయించగలుగుతున్నాను. నీ వల్లే నాకు ఒక మంచి మోటివేషన్ వచ్చింది. థాంక్ యూ సో మచ్" అని చెప్పి మన పాపకి చెప్పేసాకలా ఇంక తను కూడా చాలా హ్యాపీగా రిలీఫ్‌గా ఫీల్ అవుతుంది. మనోడైతే అక్కడే నిద్రపోయి ఉంటాడు. ఉన్న సరే అయితే ఎలా వాయించాలో బాగా తెలుసు కదా! ఇంక కొత్త స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇంక అలాగైతే మన పాపైతే తన పాపైతే తన సుబాకి దగ్గర గేమ్ ఆడుతూ ఉంటది. దాన్ని చూసి దానికి వాడు వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా మనోడొచ్చేసని చెప్పి మన సుబాకి చూస్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా అలాగే తనకి జెలసీ ఫీలింగ్ కూడా అవుతుంది. ఎందుకంటే తన పక్కన మన కిరో పాప కూడా ఉండది. దాన్ని చూసి నన్ను కోపంగా తెచ్చుకుంటూ తన గేమ్ కూడా సరిగ్గా ఫోకస్ చేయలేకపోతూ ఉంటది. ఇంకా మనోడైతే చిన్నప్పటి నుంచి తనతో పాటు ఉన్నాను. చైల్డ్‌హుడ్ నుంచి ఉన్నాను. తనతో పాటునే ఉన్నాను. కానీ తను నాతో పాటు ఎక్కువ టైమ్ స్పెండ్ చేయట్లేదు. ఎందుకు అని చెప్పి తను చాలా బాధపడుతూ ఉంటది. ఇంకప్పుడు తను ఫుట్‌బాల్ ఆడుతూ అదే తనైతే ఔట్ అయిపోయి ఉంటది. ఇంక దానివల్ల తను ఇంకిద్దరం మాట్లాడుకుంటూ వెళ్తుంటే నేను అని చెప్పి నీ ఫీలింగ్స్ అనేవి నువ్వు దాచిపెట్టుకుంటూ నీకు అర్థమవుతుందా? తనకి ప్రపోజ్ అని చెప్పేసాకలా ఇంకప్పుడు మనోడు కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. వచ్చేసిన వెంటనే "నీ కాలుకి దెబ్బ తగిలింది కదా!" అని చెప్పేసి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయి, "లేదు లేదు నేను బానే ఉన్నా" అని చెప్పి తను చెప్తుంటది. ఇంకప్పుడు తను మన కాళ్ళ దగ్గరికి పోయి తట్టుంటాడు. దానివల్ల తను మొత్తం నొప్పితో అడుస్తుంటది. "రేయ్ చెత్తనా కొడుకా" అని చెప్పి తనకు అర్థమైపోయి ఉంటది. ఇంక దాని తర్వాత తనని ఎత్తుకొని పోతా ఉంటే "అవును చిన్నప్పుడు కూడా మనం ఎత్తెళ్ళాం కదా! గుర్తుంది కదా!" అని చెప్పి చెప్తుంటే, "అవునవును నాకు ఇంత గుర్తులేదురా. ఆడ నువ్వు ఏడుస్తుంటే ఎళ్ళావు. నేను కూడా ఏడ్చాను" అని చెప్పి ఇద్దరైతే తన మెమోరీస్‌ని అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు.
ఇంక దాని తర్వాత వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్ళి, సరే అయితే ఇంక నేను మళ్ళీ దగ్గరికొచ్చేసింది. అయినా మన డైలో మీ నాన్న ఉన్నాడు కదా! అని చెప్తే, అవును ఈ పడవరాలు మా నాన్న. చెప్తూ నేను చాలా క్షమించు నేను చాలా తప్పుగా ఆలోచించాను నీ గురించి అని చెప్పి తను ఏడుస్తూ ఉంటది. ఇంకా వాళ్ళిద్దరు ఏడుస్తూ ఉంటాడు. ఇంకప్పుడే సీన్ కట్ అయ్యి ఇంకొంతమంది చూపిస్తుంటాడు. ఎందుకంటే పియానో అనేది చాలా ఎక్కువ ఉంటది. ఇంకా మన హీరో ఇక్కడ ఉన్నాడని చెప్పేసి చాలామంది దాన్ని చూసి చాలా ఎక్సైట్‌గా ఫీల్ అవుతా ఉంటారు. మన హీరో ఉన్నాడు కాబట్టి మన హీరోని ఓడించాలని చెప్పేసి ఇంక మన హీరోతో ఫైట్ చేయని చెప్పి అప్పుడే ఒక పిల్లొచ్చేసి "నువ్వు పియానో వాయించడానికి సిద్ధంగా ఉన్నావా?" అని చెప్పి మనోడు చదువుతుంటే, మనోడికి సమాధానం చెప్తే తెలియక, నేను వాయించగలను అని చెప్పి తను చెప్తుంటే, "సరిగ్గా చెప్పు. నువ్వు వాయించడానికి సిద్ధంగా ఉన్నావా?" అని చెప్తుంటే, తను తల దించేసుకొని ఉంటాడు. ఇంకప్పుడు మనమైతే ఫుట్‌బాల్ ఆడుతూ, తను మనోడైతే వట్టేసి అయితే ఫుట్‌బాల్ ఆడుతూ, తను గోల్ కొట్టడానికి ట్రై చేస్తే గోల్ అయితే మిస్ అయిపోయి ఉంటది. ఇంక తనైతే ఓడిపోయి ఉంటాడు. అలా మ్యాచ్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏడుస్తుంటే, తన టీమ్ కెప్టెన్‌గా తను ఈళ్ళందరికీ ఓదారుస్తూ ఉంటాడు. దాన్ని చూసి మనోడు కూడా, ఓకే. నాకు అర్థమైందని చెప్పి కానీ బాత్రూమ్‌లోకెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే తను ఓడిపోయాడని చెప్పి, నా వల్ల అందరూ ఓడిపోయారని చెప్పి, మనోడినైతే దాన్ని మోటివేషన్‌గా తీసుకొని తనైతే బాగా చేయాలని చెప్పేసి తన పియానోని ఇంకా బాగా నేర్చుకోవాలని చెప్పేసి చెప్తుంటారు. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటది. తను అదే ఆలోచించుకుంటూ తన గురించి ఆలోచిస్తూ, మన హీరోయిన్ గురించి తను ఆలోచిస్తూ వెళ్తుంటే సప్పన పడిపోయి ఉంటాడు. ఎందుకంటే అప్పుడే తను బాలేదని చెప్పి తెలుసుకున్న వెంటనే మన పాప అయితే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. కూర పాప వచ్చేసి తనకి బాగుందని తెలుసుకున్న విషయం తను అరుస్తుంటే చెత్త కొడకా అని చెప్పేసి, "నేను తర్వాత ఎక్కడి దాకా నేర్చుకున్నావు? ఇయన్నీ నీకు పడలేదు కదా!" అని చెప్తుంటే అప్పుడు ఒక నల్ల పిల్ల కూడా కనపడుద్ది. తను డ్రీమ్స్ వచ్చిన పిల్ల గుర్తు తెచ్చుకుంటాడు. సరే అని చెప్పి ఆ పిల్లతో పోయి మాట్లాడుకొని ఇంకా తనతో మాట్లాడుతుంటాడు. లైక్ తన ఇద్దరు ఎలా ఉండాలని చెప్పేసి ఇంకా అలాగే నాకు మా అమ్మ గురించి తను చెప్తుంటాడు. ఎందుకంటే మా అమ్మ అనేది ఎప్పుడు నాతో బాగుండేది. కానీ మా అమ్మతో పాటు ఒక పిల్ల ఉండేది. తనతో పాటు తను కూడా వెళ్ళిపోయింది. నాకు ఆ పిల్ల చూసిన ప్రతిసారి మా అమ్మాయి గుర్తొస్తున్నది అని చెప్పి చెప్పేసకలా, అలాంటి అసలు ఏమైనాదని చెప్తే, మా అమ్మ మంచిదే కానీ పియానో దగ్గరికొస్తే మాత్రం చాలా కోపంగా ఉంటది అని చెప్పి చెప్తూ, సరే అయితే నేను ఈ మోటివేషన్ పెంచేదానికి వీళ్ళతో చేపెట్టుకొని నేను కాన్ఫిడెన్స్ పెంచుతాను. వాళ్ళిద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం ఇలాగా. మన మధ్యలో ఎటువంటి గ్యాప్ లేదని చెప్పి చెప్తుంటాడు. అదే రోజు నైటు ఆ పిల్ల వచ్చేసి అడిగేసి ఉండేది మళ్ళీ, "నువ్వు పియానో వాయించేదానికి రెడీగా ఉన్నావా?" అని చెప్తుంటే, తను ఇప్పుడు కాన్ఫిడెంట్‌గా అవును నేను రెడీగా ఉన్నాను. నేను వాయించగలను అని చెప్తుంటే, ఇదేనా నీ ఫైనల్ ఆన్సర్ అంటే, అవును నేను ఖచ్చితంగా వాయించగలను. నేను ఖచ్చితంగా గెలిచి చూపిస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు మనోడైతే. ఇంక దాని తర్వాత సీన్ కట్ అవుతుంది. అప్పుడే మనకి కాన్సెప్ట్‌లో చూపిస్తుంటే ఇంకోళ్ళు అక్కడికొచ్చేసి ఉంటాడు. మనది అక్కడికొచ్చేసరికల్లా తన రైవల్స్ అయిన ఇద్దరి పేరు ఇప్పుడే చెప్తాను. నేను తన పేరు సంథింగ్ చాలా చెప్తాలే. తన పేరు 'టకాషి' ఇంక తన పేరు మై. వీళ్ళిద్దరైతే చిన్నప్పటి నుంచి మన హీరోతో అయితే వీళ్ళిద్దరు కాంపిటీషన్‌లో ఉండేవాళ్ళు. ఎందుకంటే హీరో ఎప్పుడు వాళ్ళని ఓడిస్తుండేవాడు. తను వాళ్ళు ఎప్పుడు హీరోని ఓడించాలని చెప్పి ఉండేవాళ్ళు. కానీ ఒకసారి తను మనిద్దరం చిన్నప్పుడు ఇచ్చాను తన పేరు పిలిచేసరికల్లా తను ఎవరు మీరు అని చెప్పి అడిగేసరికల్లా ఏరా నేను తెలీదురా నీకు అని చెప్పి 'టకాషి' తను అరుస్తుంటాడు. మై తను కూల్ డౌన్ చేస్తూ ఉంటది. వాళ్ళ పోటీ ఏరియా తండర్‌లో ఉంది. ఇంకా అలాగే తను చెప్తుంటాడు ఖచ్చితంగా నా కొడుకుని నేను ఓడిచ్చేస్తాను. ఖచ్చితంగా ఓడిస్తాను ఈసారి అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడే ఇంకా పోటీ మొదలై 10 నిమిషాలు ముందు మనోడు పడుకునేసి ఉంటాడు. ఇంకా అలాగా భారీగా ఒక్కొక్కడొచ్చి వచ్చేసుకొని వెళ్ళిపోతారు. నెక్స్ట్ మన టకాషిదే. టకాషి భయపడుతూ వెళ్ళి ఉంటాడు. ఇంక ఖచ్చితంగా చేద్దాం అని చెప్పేసి. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి తనకైతే జర్మనీకి వచ్చి కాంటెస్ట్ చేయమని చెప్పుంటాడు. ఏందంటే లాస్ట్ టైమ్ అయినట్టు తినే. కానీ తినైతే మనోడు వస్తా అని చెప్పి తెలుసుకున్న తర్వాత నుంచి నేను ఖచ్చితంగా చేయాలి. నేను గెలవాలి. ఇది నా గోల్ అని చెప్తూ నేను చిన్నప్పటి నుంచి తనతో పాటు పోటీ చేస్తున్నాను. కానీ ఎప్పుడు గెలవలేకపోయానని చెప్పి చెప్తున్నా గానీ, లేదు నువ్వు వెళ్ళాలి. ఇది నా గోల్ కాబట్టి నేను ఖచ్చితంగా ఉంటా అని చెప్పేసి తనైతే దీన్ని గివ్ అప్ ఇచ్చేదానికి రెడీగా లేడు. ఇంక దానంతా చెప్పేసి ఇక్కడ వదిలేసుంటాడు. ఇక టకాషి అయితే ఇక్కడ కూర్చొని పియానో అయితే వాయిస్తూ ఉంటాడు. ఇంకా అల్లాడిస్తూ ఉంటాడు. దాన్ని చూసి మనోడు కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత తనైతే చిన్నప్పుడు ఎట్ట బాగా వాయిస్తుందో చూస్తా ఉంటాడు. ఇంకా అలాగే తను చిన్నప్పుడు పియానో కూడా ఇట్టే వాయిస్తా అని చెప్పేసి ఇంకా అలాగే అందరూ చూస్తా ఉంటాడు. ఇంక తన బాగా వాయిచ్చారు అని చెప్తూ ఏమోనైతే చేతులెత్తి వణుకుతుంటే, అప్పుడే మన హీరో పోయి తక్కచి దగ్గరికి పోయి, "నువ్వు బాగా వాయించావు" అని చెప్పేసకలా, తను చిన్నప్పుడు హీరో అయితే తన దగ్గరికొచ్చి, "నువ్వు బాగా వాయించావు" అని చెప్పేసకలా తను ఆనందపడుతుంటాడు. నెక్స్ట్ అయితే మన మాయ పాపది. మన మాయ పాపని చూస్తుంటే మనోడైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. కానీ మన హీరోయిన్ అయితే దాన్ని చూస్తుంటే గోపికైపోలే అని చెప్పి అరుస్తుంది. ఇంక తర్వాత వీళ్ళిద్దరైతే వాళ్ళు ముగ్గురైతే చిన్నప్పటి నుంచి కాంపిటీషన్‌లో ఉండేవాడు. కానీ వాళ్ళు ఇద్దరిని ఎప్పుడు మన హీరో అయితే ఎప్పుడు వదిలేస్తా ఉండేవాడు. తను చూసి నన్ను ఖచ్చితంగా ఈసారి గెలవాలని చెప్పి ట్రై చేస్తదని చెప్పి తను చెప్తుంటది. కానీ ఈసారి అయితే తను ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్‌కి రావాలని చెప్పేసి స్ట్రాంగ్‌గా ఎందుకంటే 'టకాషి' కూడా బాగా వాయించాడని చెప్పేసి, నేనైతే ఇంకా బాగా వాయిస్తా అని చెప్పి, అలాగే చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంక వీళ్ళైతే ఇప్పుడు చిన్నప్పటి నుంచి రైవల్స్ అని కూడా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే తనైతే చాలా బ్యూటిఫుల్ డ్రెస్‌లో వచ్చింది. బాగుంది నిజంగా. ఇంక దాని తర్వాత తను దిగేసింది చిన్నప్పుడైతే తను పియానో వాయిస్తూ ఉండేది. ఎందుకంటే మన హీరో పియానో వాయించమని దాన్ని చూసి ఏడుస్తూ ఉండింది. ఇంక దాని తర్వాత తనైతే ఫిక్స్ అయిపోయి తను కోచింగ్ తీసుకొని ఇంకా పియానో బాగా వాయించాలని చెప్పేసి ఇంక దాని తర్వాత తను పియానోలో దిగేసి ఇంక తను వాయించడానికి రెడీ అవుతుంది. ఇంక దాన్ని మన హీరో ఇంకా తకాషి ఇద్దరు చూస్తుంటారు. మనోడైతే మన పాప అయితే మన మనోడి కోసం నేర్చుకుంది కాబట్టి పియానో. ఎందుకంటే మనోడు పియానో వాయిద్దాం చూసి తను చాలా ఇంట్రెస్ట్‌గా పుట్టి ఇంక తనైతే పియానో నేర్చుకుంటది. తనైతే
చాలా టాలెంట్ ఉంటది తన పియానోలో. తను బాగా వాయిస్తుంటది. దాన్ని చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇంకప్పుడే తను చాలా ఫరీన్‌గా వచ్చి మనల్ని అడుగుతుంది అట్ట వాయించని చెప్పి. కానీ తను మాట్లాడలేకపోతా ఉంటాడు. తనకి కిస్ అనుకుంటూ ఉంటాడు మన తక్కచిగడు. ఇంక దాని తర్వాత దాంట్లో మన హీరోయిన్ చూసుంటది. ఇంక మన హీరోయిన్ అయితే చూసిందట ఎళ్లి చాలా టాబ్లెట్స్ ఏసుకుంటది. తన బాడీ అనేది పడడం కానీ తను ఏదో విచిత్రంగా ఉంటది. ఇంకప్పుడే మనోడైతే నేను ఎట్ట చేయగలను? నేను వాయించగలనా లేదా అని చెప్పి తను కాస్త షాక్‌లోనే ఉంటాడు. ఇంక సరే అయితే తక్కచి అయితే బాగా వాయించాడు. మాయి కూడా చాలా బాగా వాయించింది. ఇంక అందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళ చైల్డ్‌హుడ్ హీరో ఎలా వాయిస్తాడు అని చెప్పేసి. మన పాప కూడా తను ఒక నార్మల్ నంబరే తీసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు టైల్స్ క్లోజ్ చేసుకొని ఒక చిన్న పార్టే తీసుకొని ఉంటారు. దానివల్ల వాళ్ళు చాలా ఫిక్స్ అయిపోయి ఉంటాడు వాయించాలని చెప్పి బాగా. ఇంక దాని తర్వాత వీళ్ళిద్దరు దిగేసి ఉంటాడు వాయించడానికి. ఇంక మనోడైతే ఈ ఆడియన్స్ చూసిన వెంటనే కాస్త భయపడుతూ ఉంటాడు. బికాజ్ తను చిన్నప్పుడు ఎట్టున్నా గాని వాళ్ళ అమ్మ కోసమైతే తను ఎప్పుడు గేమ్స్ కూడా వదిలేస్తూ ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ అయితే ఎప్పుడు తనని పియానో వాయించమని చెప్పి ఎప్పుడు ఫోర్స్ చేస్తుంటది. ఎప్పుడు కొడుతూ ఉంటది. కానీ తను వాళ్ళ అమ్మ అయితే పియానో వాయించకపోతే నన్ను ఎప్పుడు తిడుతూ ఉండేది. కానీ ఒకసారి అయితే వాళ్ళ అమ్మ అయితే చాలా టాబ్లెట్స్ ఏసుకుంటూ తన ఆరోగ్యం బాలేపోయేసరికల్లా తను చెప్పుంటాడు. "అమ్మ నేను గాని గెలిస్తే నువ్వు నీ ఆరోగ్యం బాగోద్దు" అని చెప్తే, "అవును అవును పిల్లాడు" అని చెప్పేసరికల్లా తను అప్పటి నుంచి తనైతే పియానో బాగా వాయిస్తుండేవాడు. కానీ సడెన్‌గా వాళ్ళ అమ్మ తనను వదిలేసి వెళ్ళిపోయింది. తనైతే పియానో చూసిన ప్రతిసారి భయపడుతూ ఉంటాడు ఈ స్టేజ్‌లో. ఇంక సరే అని చెప్పి మన పాపను గుర్తెచ్చుకొని తనైతే తన అమ్మ కోసం కాదు వాయించేది తన పాప కోసం అని చెప్పేసి తను ఏడుతుంది. వాళ్ళ అమ్మయితే ఎప్పుడు తన మెమరీస్‌లో వచ్చి చెప్తుంది. "నువ్వు ఇంకా బాగా వాయించాలి" అని చెప్పి. తన దగ్గరికొచ్చి "నువ్వు ఇలా అయితే నువ్వు గెలవలేవు" అని చెప్పి చెప్తూ తనైతే చిన్నప్పుడైతే వాళ్ళ అమ్మ ఇన్‌ఫ్లూయెన్స్‌లో వచ్చి బాగా వాయించేవాడు. కానీ తనైతే తను ఒక ట్రామాలో ఉన్నా సరే ఎప్పుడు వాళ్ళ అమ్మ తన కాంటెస్ట్‌ని చూస్తూ ఉంటది. ఎందుకంటే తను వాయిస్తున్నాడా లేదా అని చెప్పి. కానీ ఒకసారి తను గెలవలేకపోయాడు. సెకండ్ ప్లేస్‌కి వచ్చేసరికల్లా వాళ్ళ అమ్మ అయితే మొన్ననే కుక్కను కొట్టినట్టు కొట్టి, "నువ్వు దేనికి పనికిరావురా! నువ్వు దేనికిరా ఇలా అయితే" అని చెప్పి తను అరుస్తుంటది. అప్పుడే తను చాలా బాగా గట్టిగా కొట్టిచ్చేసుకొని, అప్పుడే తను చెప్తుంటాడు, వాళ్ళ అమ్మ ఎప్పుడు నన్ను "అమ్మ నువ్వు నన్ను ఎప్పుడు ఆడుకోనిచ్చేదానికి వెళ్ళేదానివి కాదు. ఇంకప్పుడు నా ఫ్రెండ్స్‌కి దూరంగా కూడా పెట్టేదానివి. కానీ ఎప్పుడన్నా ఆడుకోనిచ్చేదానికి చేయలేదు. ఎప్పుడు నేను ఎవరితో మాట్లాడలేదు. అమ్మ ఇదంతా నీ వల్లే. నీ వల్లే నేను నీ పియానో నేర్చుకుంటున్నాను. నాకు మిషన్‌గా మార్చాలనుకుంటున్నావా? పియానో నేర్పించి ఒక మిషన్‌లా మార్చాలనుకుంటున్నావా? నీకు అర్థమవుతుందా? నా చైల్డ్‌హుడ్ మొత్తం నాశనం అయిపోయింది. నువ్వు చచ్చిపోతే బాగుండు" అని చెప్పి తను చెప్పేసరికల్లా వాళ్ళ అమ్మ కూడా షాక్ అయిపోయి ఉంటది. అదైతే నిజమైపోయింది. వాళ్ళ అమ్మయితే నిజంగానే చనిపోయింది. ఇంక అప్పటి నుంచి తనైతే ఒంటరోడైపోయి ఉంటాడు. తను లోన్‌లీగా అయిపోయి తనకి ఏం చేయాలో తనకు అర్థమయ్యేది కాదు. దాని తర్వాత అప్పటి నుంచి తను పియానో వాయించాలన్నా గాని భయమేసేది. బికాజ్ వాళ్ళ అమ్మ లేకపోయేసరికి తను ఎలా వాయించాలని చెప్పి తను భయపడుతూ బాధతో, భయంతో ఉండేవాడు. ఇంకెప్పుడు వాళ్ళ అమ్మ తను చూస్తూ ఉంటాడని చెప్పి తను అనుకునేవాడు. కానీ తన అమ్మ అయితే ఎప్పుడు లేదు. కానీ ఇప్పుడైతే వాళ్ళ అమ్మ తన మెమరీస్‌లోకొచ్చి "నువ్వైతే నువ్వు గెలవలేవు. బాగా వాయించాలని" చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ తనైతే మన హీరోయిన్‌ని గుర్తించుకుంటూ ఉంటాడు. తనైతే మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటాడు. ఇంకా అలాగే తను ఆగిపోతూ వాయించలేకపోతూ ఉంటాడు. ఇంకప్పుడే "నువ్వు ఇంకా బాగా వాయించాలి పిల్లోడా" అని చెప్పి వాళ్ళ అమ్మ అయితే తనకొచ్చి చెప్తూ ఉంటది. కానీ అప్పుడే తన ఫ్రెండ్స్ గుర్తు తెచ్చుకొని చెప్పుంటాడు. అదే మన పటాషి గారు చెప్పుంటాను. ఒకవేళ గాని మధ్యలో గాని నువ్వు ఆగిపోతే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ నక్షత్రాలు చూడు ఎండ్‌లెస్ ఆఫ్ స్టార్స్ ఉన్నట్టు గుర్తు తెచ్చుకో. అవైతే నీకు ఖచ్చితంగా నీకు ఒక హోప్ అనేది ఇస్తుంది. నువ్వు ఆగిపోతా ఉండేది నీకొక శాపం కాదు వరం కూడా అవ్వుండొచ్చు అని చెప్పేసి ఆగిపోయిన ప్రతిసారి నీ ఎండ్‌లెస్ స్టార్స్‌ని గుర్తు తెచ్చుకో. నీ ఫేవరెట్ పర్సన్‌ని గుర్తు తెచ్చుకో. దానివల్ల నువ్వు బాగా వాయిస్తావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత వాడితో ఒక డీప్ వర్షన్‌లో ఉన్నా గాని తను బాగా ఎమోషన్‌తో ఆ పియానోనైతే వాయిస్తూ ఉండేవాడు. ఇంక తనైతే బాగా వాయిస్తూ ఉంటాడు. తనైతే వాళ్ళ అమ్మొచ్చి ఇంకా బాగా వాయించాలని చెప్పి తనకెప్పుడు చెప్తున్నా గానీ, "అమ్మ నేను నా కోసం ఇప్పుడు ఖచ్చితంగా నేను వాయిస్తాను. ఇది నీ కోసం కాదు" అని చెప్పి తనైతే ఫిక్స్ అయిపోయి ఉంటాడు. తనైతే స్లో మోషన్‌లో భలే వాయిస్తూ ఉంటాడు ఇదైతే. ఇంక అందరూ దాన్ని చూసి షాక్ అవుతుంటాడు. మనైతే వాయిద్యం కూడా అల్లాడిస్తా ఉంటాడు. ఇంకా అలా అయితే తను కూడా దాన్ని చూసిన వెంటనే తను బాగా వాయిస్తుందని చెప్పేసి ఇంక అక్కడితో ఇలా కాంటెస్ట్ అయితే ఎండ్ అయిపోయి ఉంటది. ఇంక దాని తర్వాత తనిచ్చిన అడ్వైస్‌తో తనైతే నక్షత్రాలను గుర్తుపెట్టుకొని మనల్నైతే బాగా వాయిస్తుంటాడు. ఇంకా అలాగే వాళ్ళైతే బానే వాయిస్తుంటాడు. తన ఇచ్చిన మెమరీస్‌తో తనతో పాటున్న ప్రతి ఒక్క మెమరీస్‌ని గుర్తెచ్చుకొని, మన హీరోయిన్‌తో పాటు ఉన్న మెమరీస్‌ని గుర్తెచ్చుకొని తనైతే బాగా వాయిస్తుంటూ ఇంకా అలాగే వాళ్ళిద్దరు ఆగిపోయినా గానీ పర్వాలేదన్నగా వాయిస్తుంటే తనందరూ చూసి షాక్ అవుతున్నారు. ఏంది నువ్వు అంత అంత బాగా వాయిస్తున్నావు అని చెప్పేసి ఇంక మనోడైతే హక్కున వాయిస్తూ ఉంటాడు. అందరూ దాన్ని చూసి షాక్ అవుతుంటారు. మనోడైతే మన పాప అయితే చాలా ఆనందపడుతూ ఉండిద్ది. ఇంక మనోడైతే ఎటువంటి నాన్ స్టాప్‌గా టక్ 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 అని చెప్పి వాయించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. తనకైతే ఎప్పుడు తనకి లిమిట్స్ లేనట్టుగా తను బియాండ్ లిమిట్స్‌లో ఉన్నట్టుగా తను వాయిస్తూ ఉంటాడు. ఇంకా అలాగైతే తను ఒక ఫీల్డ్‌లో ఉన్నట్టు తను చిన్నప్పుడు ఎట్ట వాయిస్తున్నాడో అలాగే వాయిస్తున్నా సకల ఇంక సడెన్‌గా ఆపేసుకొని ఉంటాడు. అంటే ఇదేంటి అని చెప్పేసి తను ఎప్పుడు అప్పటి నిమిషం కూడా ఎవరికీ తెలియలేదు. అందరూ తను చూసి చాలా ఆనందం పడుతుంటాడు. అప్పుడే వాళ్ళమ్మ గోస్ట్ టైప్ ఏదో వచ్చి చూసి ఆనందంగా చూస్తూ ఉంటది. ఇంకా అని మనోళ్ళైతే అరుస్తుంటాడు. ఎందుకంటే తను సగంలో ఆగిపోయాడని చెప్పేసి, బాగా వాయించలేదని చెప్పేసి అరుస్తుంటాడు. అప్పుడే మన మదర్ అయిన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్
తన దగ్గరకొచ్చి మాట్లాడుతుంటది. నేను గుర్తున్నాను గాని నీకని చెప్తే, "నువ్వెవరు" అని అడిగాల. "నేనెవరో నీకు తెలీదురా చెట్టన కొడకా. నేను మీ మధుర వాళ్ళ ఆంటీని. నన్ను ఆంటీ అని పిలువు చాలు" అని చెప్తూ, ఇంకా అలాగే "నువ్వు బాగా వాయించు. నేననుకున్నాను నీకు పియానో వాయించలేవు" అని చెప్పేసి. ఎందుకంటే మీ అమ్మ నీతో పాటు నాకు పియానో నేర్పించింది. నువ్వు బాగా వాయించలేవు అనుకున్నా. మీ అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు ఇలాగే ఆగిపోతావు అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు పుష్ చేసుకున్నావు. నిన్ను బియాండ్ లిమిట్స్‌లోకి మార్చుకున్నావు. నువ్వు బాగా వాయించగలవు అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూస్తుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా తను గుర్తుపట్టేసుంటది. పర్వాలే. నీకు వాళ్ళిద్దరిలో ఎవరో మీద నీకు క్రష్ ఉంటది కదా! నిజం చెప్పు ఎవరని అంటే, ఎవరు లేరులే అని చెప్తే, నాకు తెలిసి ఈ ఏజ్‌లో ఖచ్చితంగా పిల్లలకి క్రష్ ఉంటదని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. ఇక మనోడైతే "నువ్వు బాగా వాయించావు. మొన్న గెలిచినావు, ఓడిపోయినా ప్రాబ్లమ్ లేదు. కానీ మనోడైతే బానే వాయించు" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక సరే అని చెప్పి పోయి నేమ్ పోయి చూసుకుంటా ఉంటాడు. వాళ్ళ పేరున్నా లేదని చెప్పి. కానీ అక్కడైతే మన హీరో పేరైతే అక్కడ ఉండదు. ఎందుకంటే మనైతే సగంలో ఆపేసుని ఉంటాడు. వాయిస్తూ. కానీ అన్నయ్య దాన్ని చూసి తకషి అయితే నేను అసలు ఎందుకు ఇక్కడ ఉన్నాను కూడా దానికి రీజన్ కూడా ఇక్కడ లేదు. నా హీరోని ఇక్కడ లేనప్పుడు నేను ఇంకేం వాయిస్తానని చెప్పి తను అనుకుంటుంటాడు. ఇంకా మాయ కూడా అలాగే ఫిక్స్ అయిపోయి ఉంటది. కానీ ఇప్పుడు ఇంకా మన 'తకషి' ఇంకా మాయ వాళ్ళిద్దరు పోటీ చేసుకోవాలని చెప్పి వాళ్ళిద్దరికైతే అర్థమైపోయి ఉంటది. కానీ మీ ఇద్దరు బాగా నేను ఖచ్చితంగా వచ్చి చూస్తాను. మీకు ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి తను చెప్పుంటాడు. ఇంకా తను చూసిన వెంటనే ఇంక హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత నువ్వు చాలా బాగా వాయిస్తున్నావు మీరు అని చెప్పి ఇద్దరికి మోటివేషన్ ఇచ్చుంటాడు. కానీ మనోడైతే ఓడిపోయారని చెప్పి ఒక బాధ కూడా ఉంటది. కానీ మన పాప అయితే ఆ కళ్ళలో ఆ బాధ ఏమి ఉండదు. మీరు బాగా వాయించండి. మీకు నేను సపోర్ట్‌గా నేనుంటానని చెప్పి చెప్పేసి ఎళ్తుంటాడు. కానీ తను వెళ్ళిపోతుంటే మన టకాషి గాడైతే బాధపడుతుంటాడు. ఎందుకంటే తన ఐడల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. తను చిన్నప్పటి నుంచి తను చూస్తూ ఉండేవాడు. తనని ఎప్పుడైనా ఓడించాలని చెప్పి, తనని బీట్ చేయాలని చెప్పి, కానీ నేను ఓడించలేవాడు కాదు. అప్పుడు తను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే మనోళ్ళు తిడతారని చెప్పేసి. అక్కడి నుంచి సరే నేను ఇంటికెళ్ళిపోతా అని చెప్తే ఇంటికెళ్ళిపోయి ఉంటాడు. ఇంక తర్వాత తన కాలింగ్ బెల్‌ని ఎవరో అంతలా కొడుతుంటాడు. మనోడు ఫోన్స్ పెట్టుకొని అక్కడ పడిపోయి ఉంటాడు. కానీ తను పడిపోయి ఉంటాడు. నిద్రపోతూ ఉంటాడు ఫ్లోర్ మీద. తనకు ఒక అలవాటు ఉంటది. తను పైకి లేపి "చెట్టన కొడకా నేను భయపడ్డాను చచ్చిపోయావా" అని చెప్పి. కానీ పర్వాలేదు నువ్వు పనుకునే ఉన్నావు. అయినా నేను కీప్ ఆన్ స్మైల్ అని చెప్పి తను లేసిన వెంటనే తను మొత్తం శుభ్రం చేసేసి మన పాపకు ఒక జ్యూస్ కూడా ఇచ్చుంటాడు. తన పేరుని మర్చిపోయాను వదిలేయండి. ఆంటీ. మన ఆంటీకి ఒక జ్యూస్ కూడా ఇచ్చుంటాడు. దాని తర్వాత "నువ్వు చాలానే పుషప్ అయ్యావు నాకు బాగా అర్థమవుతుంది దాని గురించి" అని చెప్తూ ఇంకప్పుడు వీళ్ళందరూ రూఫ్ టాప్ మీద నిలబడి ఉంటాడు. అంటే బ్యాక్ స్టోరీ. అప్పుడైతే వీళ్ళందరూ మాట్లాడుతా ఉంటారు. మనోడైతే కొత్త అమ్మాయిని డేట్ చేస్తుంటాడు. అప్పుడు వాళ్ళు పియానో ఎట్టా వాయించారంటే ఒక న్యూ ఆల్బమ్స్‌ని తీసుకుంటా ఇంకా అలాగే వాళ్ళందరూ మంచిగా వాయిస్తూ కలిగి నేను లేపనగానే "నువ్వు నోటిని బాగా వాయించు" అని చెప్పేసి తను చెప్తూ ఉంటది. ఇంకా అలాగే మరి దాన్ని వినగానే "నువ్వేం మాట్లాడుతున్నావు" అని చెప్పి చెప్తూ ఇంకా అలాగే వాళ్ళిప్పుడు వాయించడం చూసి మనం గెలిచినా ఓడిపోయినా మనకి సంబంధం లేదు. కానీ మనం వాయించడం ఒకటే మనకు కావాలి అని చెప్పేసి తనకి ఎక్స్‌పీరియన్స్ కోసం బాగా వాయిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా అలాగైతే మనోడైతే ఇంకా వాయిస్తూ తన మీద నా క్రష్ అని చెప్పేసి ఉంటాడు మన కుర్ర పాప మీద. ఇంక దాని వెంటనే మన పాప కూడా "ఓకే. పర్వాలేదు నాకు ఇప్పుడు అర్థమైంది" అని చెప్పి చెప్తూ "ప్లీజ్ నాకు మీరు నా స్టూడెంట్‌గా తీసుకొని నాకు నేర్పించండి" అని చెప్పి తను చెప్తుంటాడు. నేను కుర్ర కోసం బాగా వాయించాలనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే కుర్ర కోసం నేను గడిపిన క్షణాలని చెప్పేసి మనోడు సాయంకాలం వెళ్తుంటే తను గోల్డెన్ ఫ్లవర్స్‌ని చూస్తుంటాడు. అవి చాలా బాగున్నాయని చెప్పి చెప్తూ ఇంకా అలాగే "నువ్వు అనడం బాగుందని" చెప్పేసి ఇంకా అలాగే నేనైతే ఇంక వాళ్ళతో మనం పోటీ చేయలేకపోయానని చెప్తాను కాస్త బాధపడుతూ ఉంటది. ఎందుకంటే వాళ్ళైతే 'తకాషి' ఇంకా 'మాయ' అయితే చాలా గట్టిగానే బాగానే పోటీ చేస్తూ ఉంటారు. కానీ మనది ఇక్కడ ఆడిపోతున్నాం అని చెప్పి నాకు బాధ లేదు. కానీ నువ్వు పియానో వాయించు నాకు అదొక హ్యాపీనెస్‌గా ఉంది. కానీ నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదని చెప్పి తను చెప్తూ ఏమంటే ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇంకైతే మళ్ళీ వాళ్ళు పియానోని అది ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటారు. పియానో ఇంకా వయలిన్‌ని. ఇద్దరు వాళ్ళ మ్యూజిక్‌ని కాంబినేషన్ పెంచుకుంటా ఉంటారు. నెక్స్ట్ ఆల్బమ్ కోసం వాళ్ళకైతే ఒక ఇన్విటేషన్ వచ్చుంటది. ఒక చోటికి రమ్మని చెప్పి. మనతే చిన్నప్పుడైతే వాళ్ళ అమ్మ ఏ పాట పాడేదో అదే పాటని వాడు మళ్ళీ దాన్ని చేయమని చెప్పేసి తను కాస్త భయపడుతూ ఉంటాడు. అప్పుడే తన టీచర్ తన ఆంటీ అయితే అక్కడికొచ్చేసి మనోడికి నేర్పిస్తూ బయటకొచ్చేసి తనకి చెప్తూ ఉంటాడు. "నువ్వు ఎప్పుడు ఇలాగే నన్ను చేయలేవు. వెళ్ళి నువ్వు తనకి కంఫెస్ చేసేస్తే నీలోని ఒక ఫీలింగ్స్ కూడా తగ్గుతాయి. కలిగి ఒక ఎమోషన్‌గా మారుతుంది. పిల్లోడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ తనైతే అక్కడికి వచ్చుండదు. ఇంక సరే అని చెప్పి వాళ్ళిద్దరూ సైకిల్‌లో వెళ్తూ ఇద్దరు నక్షత్రాలు చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు లిటిల్ లింగ్ అదే రైమ్ మీద పాడుతుంటాడు. ఇంకా అలా వాళ్ళు పాడుతూ మనైతే వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి ఉంటారు. కానీ అప్పుడే వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అయితే మన కౌరవ్ ఫ్యామిలీ అయితే అక్కడ కూర్చొని మనోళ్ళకైతే బాగా ఫుడ్ పెడుతూ ఉంటాడు కూరన. సో, ఏమవుతది చెప్పేసరికి తను హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. ఇంక తర్వాత తనైతే ఇంక ఈళ్ళేం చేస్తున్నారా అని చెప్పి చూస్తుంటే సమ్మర్‌లో కూడా వీళ్ళిద్దరూ చేస్తుంటారు. ఇంక అప్పుడే వాళ్ళందరూ టపాసులు పేల్చుకుంటూ ఉంటారు. కానీ మన సుబ్బరి పాప అయితే ఒంటరిగా పేల్చుకుంటూ ఉంటది. దాన్ని చూసి మనోడు కాస్త షాక్ అవుతూ ఉంటాడు. ఇంకప్పుడే మనోడైతే మన కిరు మన హీరోయిను మనోడైతే బాగా పేలేసి ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ మేమే గెలుస్తాం అని చెప్పి తను చెప్తుంటది. సుభాకి కలిసి మనం గెలుస్తాం చెప్తున్నాం కదా! అని చెప్పి మనోడిని ఇంకా సుభాకిని చెప్తుంటే కానీ అప్పుడే వీళ్ళిద్దరు కొట్టేసి ఇంక వీళ్ళిద్దరు బాగా టపాసులు పేల్చుకుంటే అప్పుడు మన సుభాకి కిందకి దూసేసి ఉంటది. దూసేసి మనోడైతే నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటే తనేవో కొన్ని మాటలు వినపడుతూ ఉంటాయి. అది వాళ్ళ ఆంటీ చెప్పిన విషయం. ఇంకా అలాగే వాళ్ళ అమ్మ గురించి ఇంకా అవన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. అంటే తను వెళ్ళిపోతూ "నువ్వు ఎప్పుడు గివ్ అప్ ఇవ్వక
ఎప్పుడు నువ్వు గెలవాల్సిందే అని చెప్పేసి వాళ్ళ ఆంటీ తనకి ఎక్కువ మోటివేషన్ ఇచ్చేసాగల తను నీళ్ళలో పడ్డాడు. అప్పుడే తను అర్థం చేసుకొని నేను గెలవాలని చెప్పేసి తను బయటకొచ్చేసి ఉంటాడు. "నీకేం కాలేదు కదా! నన్ను క్షమించు" అని చెప్పేసి "ఏం నాకేం కాలేదు, నాకేం కాలేదు" అని చెప్తుంటే "నేనెంత భయపడ్డానో తెలుసా" అని చెప్పి తను ఏడుస్తూ ఉంటది. ఇంక దాని తర్వాత సీన్ కట్ అవుతుంది. మన పాప అయితే ఇక్కడ మాస్క్ ఏసుకొని ఇక్కడికొచ్చేసి ఉంటది. కానీ అప్పుడు మన హీరోయిన్ పాప అదే మన మ మై తనైతే మనోళ్ళైతే మ్యూజిక్ కాంటెస్ట్‌లోకి వచ్చుంటది. కానీ ఇక్కడ చూసారు కదా! ఇక్కడ ఎటువంటి కాంటెస్ట్ ఏం లేదు. గెలుము ఓటమి ఏం లేదు. ఇదంతా చిన్న పిల్లల కోసం లాంటిది. వాళ్ళనైతే ఇక్కడ పిలుచుంటారు. ఇంక దాని తర్వాత మన హీరో వచ్చుంటది. కానీ మన పాప దగ్గరికొచ్చున్నది కూర పాప. ఇంకప్పుడు మిగతావాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ తను తొందరగా వచ్చేస్తదని చెప్తూ ఉంటాడు. కానీ తనేంతాడు ఇంకప్పుడే తను లాస్ట్ టైమ్ చాంపియన్ అని తన దగ్గరికెళ్ళి అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే మన పాప ఇంకా రాలేదు. నువ్వు కాసేపు లాస్ట్ టైమ్ నువ్వు తీసుకోవచ్చు కదా! అని చెప్తుంటే, లేదు నేను తీసుకోను అని చెప్తూ అలాగే మీరు బాగా చేయాలి. ఎందుకంటే నేను అతన్ని ఓడించాలని అనుకుంటున్నా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. నేను కూడా నీ ఫ్యాన్‌ని. ఖచ్చితంగా నిన్ను ఓడించాలనుకుంటున్నా అని చెప్పేసాకలా సారీ నన్ను వదిలిపెట్టు అని చెప్తూ తనైతే తను లాస్ట్ నెంబర్ మనోడికి ఇచ్చున్నాడు. ఇంక దాని తర్వాత మన పాప లేని విషయం తను గుర్తు తెచ్చుకున్నాక తను సోలోగా పోయి పెర్ఫార్మ్ చేసేదానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక దాని తర్వాత తను వెళ్ళిపోయి సోలోగా పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. తన అమ్మ చిన్నప్పటి నుంచి పాడుతున్న పాటే కాబట్టి తనకు బాగా ఐడియా ఉంటది ఎలా పాడాలో. ఇంకా అలాగే తన అమ్మ కోసం పాడుతూ ఇంకా అలాగే తన టీచర్ కూడా తనకి నేర్పించి ఉంటది. అలాగే తన టీచర్ కూడా కాస్త బానే ఉంటది నేర్పిస్తూ. ఇంకా అలాగే మనోడు కూడా తన ఎక్స్‌ట్రీమ్ టాలెంట్స్‌తో తను చాలా ఈజీగా పియానో అనేది నేర్చుకొని ఉంటాడు. ఇంక అప్పుడు మనోడు కూడా వచ్చాడని చెప్పి అందరూ అడుగుతున్నా కానీ మనోడైతే ఎటువంటి లేదు తన పార్టిసిపెంట్స్ ఏది తన పార్ట్నర్ ఏదని చెప్పి అందరూ అడుగుతున్నా గానీ, వాడైతే దిగిపోయి ఉంటాడు ఇంక. పియానో వాయించడానికి. ఇంక తను స్టార్ట్ అయిపోయి ఉంటాడు. పట్ 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 వాయించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక అందరూ మన మాయ పాప కూడా దాన్ని చూస్తా ఉంటది. వాడినైతే చిన్నదైనా గానీ తను చాలా బాగా వాయిస్తూ ఉంటాడు. ఈసారి తను డీప్ ఎమోషన్స్‌లోకి వెళ్తూ తనైతే డీపర్ ఆఫ్ ది ఎమోషన్స్‌లోకి వెళ్ళిపోయి ఉంటాడు. తనైతే నీళ్ళలోకి వెళ్ళిపోయిన తన బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. తను నోట్స్‌ని మర్చిపోతున్నా కానీ తన అమ్మ గురించి గుర్తు తెచ్చుకుంటుంటాడు. ఎందుకంటే తన అమ్మతో పాటే వాయిస్తూ ఉంటాడు కదా! చిన్నప్పటి నుంచి. తనదే గుర్తు తెచ్చుకొని ఇంకా బాగా వాయిస్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత తనలో నుంచి ఎమోషన్స్ అనేవి బయటకొస్తూ ఉంటాయి. అదొక మ్యూజిక్ రూపంలో అవన్నీ పెట్టగొట్టేస్తుంటాడు. ఆ ఎమోషన్స్ అనేవి మన పాపకు కూడా వెళ్తాయని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంకా తన అమ్మని వాళ్ళ అమ్మ పాటే కాబట్టి తను కూడా కాస్త హ్యాపీగా ఉంటది. ఇంక దాని తర్వాత తనైతే వాళ్ళ అమ్మ ఎప్పుడు తను మ్యూజిక్ ఇవ్వచ్చేస్తని చెప్పి తన కోసం తన కొడుకుని నేను బాగా పెంచాలని చెప్పి తనకు మ్యూజిషియన్‌గా మార్చాలని చెప్పి అనుకుంటూ ఉంటది. తన కోసం తన కొడుక్కి నేను చైల్డ్‌హుడ్ మొత్తం నాశనం చేసినా గాని ప్రాబ్లమ్ లేదని చెప్పి, ఎందుకంటే నా డ్రీమ్స్ నా కొడుకు సాధించగలడని చెప్పి చెప్తూ ఉంటది. అప్పుడే తనైతే వాళ్ళ అమ్మ లేని విషయం ఇంక తను ట్రాంపరైజ్ అయిపోయినప్పుడు ఆపేసి ఉంటారు పాటని. ఇంక దాని తర్వాత తనైతే ఏదో ఒకటి చేసి తన అమ్మ అయితే తనని కంట్రోల్ చేసుంటది. ఇంక దాని తర్వాత తనైతే తన ఫ్రెండ్ కోసమైనా, తన హీరోయిన్ కోసం అయితే తను ఇక పియానో అయితే బాగా వాయిస్తుంటాడు. ఇక తన అమ్మ కోసం ఎందుకంటే ఈ సాంగ్ అయితే తన అమ్మ కోసం డెడికేట్ చేసుంటాడు. వాళ్ళ అమ్మ అయితే చివరి మాటకు తను వదిలేసుంటది. ఇంక దాని తర్వాత తన ఫ్రెండ్ అయితే తన చేయి పట్టుకొని మళ్ళీ లాక్కొని పోయి ఉంటది. ఎందుకంటే వాళ్ళ అమ్మ వదిలేస్తుంది గానీ, తన ఫ్రెండ్ అయితే తనని పట్టుకొని తీసుకొని పోయి ఉంటది గెలిపియడానికి. ఇంకా అలాగే తనైతే ఎంత బాగా వాయిస్తుందంటే అందరిని చూసి షాక్ అవుతూ ఉంటాడు. తను ఆపేసిన తర్వాత తను ఆపేసని చెప్పి అప్పుడు అర్థమైపోతది అందరికి. అంటే లీనమైపోయింటాడు. వాళ్ళ మాస్టర్ కూడా చెప్పుంటది నువ్వు బాగా వాయించు అని చెప్పేసి. అప్పుడే వాళ్ళ అమ్మ కూడా దూరం నుంచి చూస్తున్నట్టుగా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇది నా అమ్మ కోసం ఇచ్చా అని చెప్పి తను బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇంకొకరైతే హగ్ చేసుకొని బానే ఉంటాడు. అప్పుడే లాస్ట్‌లో అయితే కాస్త నర్వస్‌గా ఫీల్ అవుతూ గాని వాళ్ళ అమ్మ అక్కడ ఉందని చెప్పేసి తను అక్కడ కూర్చొని వాయిస్తూ ఉంటాడు. తనైతే వయలిన్ బాగా వాయిస్తూ ఉంటాడు. ఇంకా తనంతా సింగట్ అయిపోతుంది. మన మైపావ్ చెప్తుంది, "థాంక్ యూ కోచ్ నాకు ఉంచినందుకని" చెప్తే, "పర్వాలేదు ఎట్టన్నా చూసి నీకు ఎక్స్‌పీరియన్స్ అవుతుందని" చెప్తుంటాడు. అప్పుడే మన పాప అయితే ఎక్కడెళ్ళిందని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడే మనోడైతే పియానో బాగా వాయిస్తుందని చెప్పేసి, తనైతే ఫుల్‌గా రికార్డ్ అయిపోయాడని చెప్పి, తన యాటిట్యూడ్ కూడా మొత్తం మాడిపోయాడని చెప్పేసి, మన శుభకి పాపకు కూడా అర్థమైపోయింది. అప్పుడు తను పరిగెత్తుకొచ్చి, మన పాప అయితే హాస్పిటల్‌లో జాయిన్ అయిపోయిందని చెప్పేసి అక్కడ మనోడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయుంటాడు. తన పాపలో తన అమ్మని చూసుకుంటాడు. వాళ్ళ అమ్మ కూడా పాప కూడా అచ్చం వాళ్ళ అమ్మలాగే వదిలేసి వెళ్ళిపోద్దని చెప్పి తను కాస్త భయపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే వాళ్ళు డే బై డే వచ్చి రోజు కలుస్తుంటాడు. కానీ తను చూస్తుంటే మనోడైతే వాళ్ళకి లైబ్రరీ నుంచి చాలా పుస్తకాలు తీసుకొచ్చుంటాడు. ఇంకా అలాగే కాస్త స్నాక్స్ కూడా తీసుకొచ్చుంటాడు. సరే అని చెప్పి వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత తను కాస్త ఫీల్ అవుతూ ఉంటది. ఎందుకంటే నేను అక్కడ లేనని చెప్పేసి, ఇంక సరే అని చెప్పేసి ఇంక తనైతే రికవర్ అవుతూ ఉంటదని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే తను చెప్తూ ఉంటాడు, "నువ్వు సీనియర్ అయితే ప్రపోజ్ చేసావు కానీ నీకు సీనియర్ మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, కానీ నీకైతే మన హీరో మీద ఇంకా నీకు చాలా ఎక్కువ హోప్స్ ఉన్నాయి. కానీ బట్ నువ్వు దాన్ని వదులుకోలేకపోతున్నావు. ప్లీజ్ నువ్వు తనకి ప్రపోజ్ చేసి చెప్తుంటే లేదు లేదు నాకు తన మీద ఎటువంటి లేదని చెప్పి మన పాప ఫుడ్ తీసుకుందని తింటాను తిన్నా ఫుడ్ తిన్నావని అని చెప్తాను తిడుతుంటారు. ఇంకా అప్పుడే నెక్స్ట్ అయితే ఫెస్టివల్‌లో చూపిస్తా ఉంటే ఫెస్టివల్‌లో ఉంటాడు. కానీ మనోడైతే ఎళ్లి మన పాపతో మాట్లాడుతా ఉంటాడు. ఎలా ఉంది నీకు అని చెప్పేసి. "నువ్వు సోలో పెర్ఫార్మన్స్ చేశాను కదా! దాని గురించి విన్నాను" అని చెప్తాను నవ్వుతూ ఉంటది. "నువ్వు రాలేదని నేను చేశాను. ఇప్పుడు నీకు ఎలా ఉందని చెప్తే పర్వాలేదు నాకు బానే ఉందని" చెప్పి ఇద్దరైతే కాస్త బాగా మాట్లాడుకుంటూ ఉంటాడు.
ఇంక దాని తర్వాత వాడైతే అడుగుంటాడు, "ఏమి ఇప్పుడు నీకెప్పుడు రికవర్ అవుతావు" అని చెప్పి చెప్తుంటే, "నీ సోలో పర్ఫార్మెన్స్ అని చాలా బాగానే ఉంది. నేను విన్నాను. ఇంకా అలాగే మనం ఓడిపోయిన ప్రాబ్లమ్ లేదు. తెలుసు కదా! మనకి గెలిచినా, మనకి ఓడిపోయిన ప్రాబ్లమ్ లేదు. నువ్వు బానే వాయిస్తావు" అని చెప్పి. కానీ తనైతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అని చెప్పి తను చాలా బాధపడుతూ ఉంటది. ఎందుకంటే తను వచ్చింది వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు తన దాంట్లో. "పర్వాలేదు. నువ్వు రికవర్ అవుతావు కదా! తొందరలో అవుతావు. నువ్వు ఖచ్చితంగా తొందరగానే రికవర్ అయిపోతున్నావు. డాక్టర్ చెప్పిన దాని ప్రకారం అయితే" అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ అప్పుడు మనం చిన్నప్పుడైతే చూస్తూ ఉంటే, మన సుబ్బడి పాప అయితే తను బయటికి పిలుస్తుంటాడు ఆడుకోని చెప్పి. కానీ తనైతే నేను వెళ్ళాలి, నేను పియానో నేర్చుకోవాలని చెప్పి ఎప్పుడు తనైతే ఎక్కువ దూరంగా పెడుతూ ఉంటాడు. కానీ తను ఒకటే ఎప్పుడు ఒంటరిగా ఉంటది. కానీ మనోడైతే ఎప్పుడు తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంటాడు. ఇంక దాని తర్వాత సీన్ కొట్టింది. తనని తిడుతూ ఉంటది. "నువ్వేం పియానో ఆపేస్తా అంటున్నావు. ఏంది చెప్తే నువ్వెందుకు రావట్లేదు? నువ్వు బాగా రికవర్ అయిపోతా" అని చెప్తే, "నేను ఖచ్చితంగా రికవర్ అయిపోతాను. మీ ఇద్దరు ఎందుకు గొడవ పడతా" అని చెప్తుంటాడు. ఇంక అప్పుడే మన సీనియరే ఇంకా మన సుభాకి అయితే ఇద్దరు కదా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే మన సుభాకి గురించి మన హీరో గురించి కూడా తను చెప్తూ ఉంటది. ఇలా జరిగిందని చెప్పేసి. ఇంకా అలాగే ఫోన్‌లో కూడా ఇలా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగే ఇంకా మనోడైతే పవన్ అని చెప్పేసి అప్పుడే తను పరిగెత్తుకుంటూ వెళ్తూ "నువ్వెక్కడున్నావు" అని చెప్పి మన సుభాకి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చుంటాడు. "నీకు తెలిసి మన పాపకి ఏమైంది" అని చెప్పి తను అడుగుతుంటే, "ఏమైందిరా" అని చెప్పి తను కూడా కాస్త పానిక్‌లో అడుగుతది. "ఏం కాలేదు దినేష్ నీతో పాటు నేను టైమ్ స్పెండ్ చేసేదానికి ఇక్కడికొచ్చాను. నువ్వు చదవలేండి టైమ్ స్పెండ్ చేస్తా" అని చెప్పేసి వద్దయితే టైమ్ స్పెండ్ చేసేదానికి బీచ్‌కి కూడా వచ్చుంటాడు. ఇంక దాని తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూనే ఉంటాడు. ఇంకా తను మాటల్లో చెప్తూ నా పియానో అయితే నేను బానే వాయించాను. కానీ నేను ఓడిపోతున్నాను. ఇంకా అలాగే నువ్వు నా ఫ్రెండ్‌వి. నాకు చాలా మోటివేషన్ ఇచ్చావు అని చెప్పి తను చెప్తూ ఇంకా అలాగే తను చెప్తుంటాడు. నాకు తన మీద నాకు లవ్ ఉందని చెప్పేసి తను కన్ఫెస్ చేసేసి ఉంటాడు మన హీరోయిన్ మీద. కానీ తనకు యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటది. తను వెళ్ళిపోతూ ఉంటది. ఎందుకంటే తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ నన్ను వదిలేస్తా అని చెప్పి తను చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. తను ఇప్పటివరకు మోటివేషన్ ఇచ్చింది కూడా తన మీద అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక తన పక్క రోజు తనతో మాట్లాడడానికి మనది అక్కడ కూర్చుంటాడు. తన గురించి ఇప్పుడు ఆలోచిస్తుంటే తను ఏ పని చేయలేకపోతూ ఉంటది. తను రన్నింగ్ రేస్ చేయలేకపోతూ ఉంటది. మనోడి గురించి ఆలోచిస్తూ ఉంటది. చాలా దెబ్బతిని ఉంటది. దాన్ని చూసి మనోళ్ళిద్దరు నవ్వుతూ ఉంటారు. "నువ్వు దేనికి పనికిరావు" అని చెప్పేసి. "నన్ను కిండల్ చేయబాకండ్రా" అని చెప్పి తను కూడా తిడుతూ ఉంటది. అప్పుడు తను కొట్టాలని చెప్పి ట్రై చేస్తుంటది వాళ్ళిద్దరి మీద. దాని తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటది. మనోడిపై తనతో మాటాలని చెప్పి ట్రై చేస్తుంటే తనకేమైందని చెప్పి చెప్తుంటే తను ఎప్పుడు యాక్టివ్‌గా ఉండేది. కానీ ఎందుకు తను యాక్టివ్‌గా లేదని చెప్పి చెప్తూ అప్పుడు తనకు అర్థమైపడిద్ది. మన సీనియర్ కూడా అర్థమైపోయి ఉంటది. తనకైతే సీనియర్ మీద కన్నా మన హీరో మీద ఎక్కువ క్రష్ ఉందని చెప్పేసి. కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను. సరే నువ్వు వెళ్లి నీ హీరోకి పోయి ప్రపోజ్ చేసుకో. ఎందుకంటే నే వాడు నీకు చాలా సూట్ అవుతాడని చెప్పి చెప్పేసుంటాడు. ఇంక దాని తర్వాత తన పక్కన కూర్చొని పియానో వాయించడానికి తన పక్కన ఉంటాడు. ఇంక వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఫిక్స్ చేసుకుంటూ ఉంటాడు ప్రాబ్లమ్. ఏమో అని చెప్పి నన్ను క్షమించి అలా పాడిపోయి రాకుండా ఉండాల్సిందని చెప్పి మన పాప ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంక దాని తర్వాత వాళ్ళైతే సరేలే కాదు నేనేం కాదనట్లేదని చెప్పేసి చెప్తూ వాళ్ళిద్దరు నేను చెప్తూ ఉంటే నన్ను క్షమించు వాడు నేను అనుకుని ఉండాల్సింది నీ దగ్గర అని చెప్పి ఇంక ఇలాగే వాళ్ళిద్దరైతే వాళ్ళ ఎమోషన్స్‌ని షేర్ చేసుకుంటూ ఇంకొకళ్ళందరూ కాస్త పర్వాలేదు వదిలేస్తే బానే ఉంటాడు. అలా మనోడైతే మన పాపలిద్దరైతే క్లోజ్ అవుతుంటే మన హీరో ఇంకా మన మెయిన్ హీరోయిన్. ఇంక దాని తర్వాత మన పియానిస్ట్ దగ్గరికొస్తుంటే తనైతే ఇంకో కాన్షియస్ లేదు. తను బాగా పోటీ చేస్తున్నా గానీ తనకి రైవల్స్ ఎవరు లేరని చెప్పేసి బాధపడుతుంటాడు. మన టకాషి అయితే నాకు ఎటువంటి రైవల్ లేడు. నేనున్న మీనింగే ఇక్కడ లేదని చెప్పేసి తను చాలా గిట్టింగా బాధపడుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత ఇతనైతే చుట్టూ తిరుగుకుంటూ వెళ్తూ ఉంటే తను పార్క్ వైపు నుంచి వెళ్తూ ఉంటాడు. ఏందిరా ఎక్కడికి వెళ్తున్నావురా నేను అని చెప్పేసి తను వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడే ఒక చిన్న పాప అయితే మనల్ని కిండల్ చేస్తూ ఉంటది. కానీ అప్పుడే తను పైనుంచి కింద పడిపోయి ఉంటది. అది కూడా మన హీరో మీద. తనైతే తన ఇంటికి తీసుకెళ్ళిపోయి తనకి ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి వాడు తన ఇంటికి తీసుకొని పోయి ఉంటాడు. ఇంకప్పుడే నాకేమైందని చెప్పి నన్ను చుట్టూ అడుగుతుంటే, "నువ్వు మన పైనుంచి కింద పడిపోయావని" చెప్తా. "సరే నువ్వెవరో నాకు బాగా తెలుసు" అని చెప్తూ ఇంకా అలాగే మీరు నాకు బాగానే ఉన్నాడు. ఇంకా అలాగే నేను నేను పియానో నేర్చుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నాకు ట్రైన్ చేస్తారని చెప్తే, "నేను ట్రైన్ ఎవరికీ చేయట్లేదు. మీకంటే ఊరికే ట్రైన్ చేస్తూ ఉన్నాను" అని చెప్తూ అప్పుడే మన హీరోయిన్ చెప్పుంటది, "నువ్వు పోయి ట్రైన్ చేపి" అని చెప్పి, ఈ అమ్మాయికి ట్రైన్ చేయని చెప్పి చెప్తూ ఉంటది. తనైతే బాగానే పియానో అనేది వాయిస్తూ ఉంటది. దాన్ని చూసి అందరూ బానే వాయిస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు. సో, నువ్వు నేర్పితనని చెప్తుంటే, నేనే నేర్పించేది నాకేమో వచ్చని చెప్తుంటే, నువ్వు కూడా ప్రాక్టీస్ అవుతుందని చెప్తుంటాడు. అప్పుడు తనపై తను కలవాలనుకుంటే, తన ఫ్రెండ్స్ పోయి తనతో మాట్లాడతాను చూసి, సరే నేను రోజు కూడా వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోతూ, దారిలో పోయి పెళ్ళికైతే తనకి ఫుడ్ పెడుతూ ఉంటాడు. తను ఆలోచిస్తుంటే అప్పుడు మన పాప అయితే ఫోన్ చేసి తిడుతూ ఉంటది. "చట్న కొడకరా వస్తా. వచ్చి కూడా నేను చూసి వెళ్ళిపోయావు. చూడకుండా వెళ్ళిపోయావు" అని చెప్తే, "నన్ను క్షమించు" అని చెప్తుంటే, "సరే రా ఖచ్చితంగా" అని చెప్పేసాక ఓకే అని చెప్తుంటది. తను కారిడార్‌లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తను కాళ్ళలో సెటిల్ అయిపోయేసరికి సప్పన పడిపోయింది. తను లేవలేకపోతూ ఉంటది. అంటే తనకేదో ఒక సీరియస్ ప్రాబ్లమ్ అని చెప్పి మనకిక్కడ అర్థమవుతున్నది. తను లేవలేకపోతుంది. నేను వేస్ట్ అని చెప్పి చెప్పుకుంటూ తను చేసేదానికి ట్రై చేస్తుంటది. కానీ
తనకి కళల్లో అయితే సెట్ లేకుండా పోయి ఉంటది. ఇటైతే తను వైలెన్ కూడా వాయించలేదని చెప్పి బాధపడుతూ ఉంటది. తను ఆ రోజైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటది. అంటే తను ఎలా వాయించాలని చెప్పి చేస్తున్నప్పుడు సడెన్‌గా కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయి ఉంటది. కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయి తలకి గట్టిగా దెబ్బ తగిలి రక్తం అనేది ఎళ్తూ ఉంటది. ఇంక దాంతో మనోడైతే ఈ పాపకైతే చిన్న చిన్నగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. కానీ తను అంత ఫోకస్ లేకపోయినా గానీ తన గురించి ఆలోచిస్తూ మన హీరోయిన్ గురించి ఆలోచిస్తూ తనకైతే ట్రైనింగ్ ఇస్తా ఉంటాడు చిన్న చిన్నగా. ఇంక తర్వాత తను ప్రాక్టీస్ అవుతుందని చెప్పేసి ఇంక ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తను బయటకొచ్చేసి వెళ్తూ ఉంటే నేనే తొక్కుంటాడు. ఇంక దాని తర్వాత అక్కడ మన హీరోయిన్ ఉంటది. ఆ హీరోయిన్ అయితే పూలతో ఆడుకుంటూ ఉంటది. అప్పుడే మన హీరో అయితే గమ్ముకెళ్ళిపోతుంది. తను ఆపేసి "రేయ్! యాడికి రా ఎళ్తున్నావు" అని చెప్పి చెప్తుంటే ఎక్కడికి వెళ్ళట్లేదు అని చెప్పి మనోడితో షాపింగ్ చేస్తూ తనైతే చుట్టూ మొత్తం తిరుగుతూ ఉంటది. ఇంక దాని తర్వాత తనైతే ఈ ఊరు మొత్తం తిప్పుతూ ఉంటది. "ఏంది నాకు ఈ పని" అని చెప్తుంటే అప్పుడు తను ఏదో ఒక వస్తువులు తీసుకుంటూ ఒక టెడ్డీ బేర్స్‌ని కొనుక్కొని ఉంటది. ఇంక దాని తర్వాత తనైతే కాస్త అందంగా చూస్తా ఉంటది. తనకైతే ఏం కాలేదు కదా! తను బానే ఉంటది కదా! అని చెప్పి అనుకుంటే "నువ్వేం స్కూలుకొచ్చావా?" అని చెప్తుంటే "అవును నేను స్కూలుకొచ్చాను" అని చెప్తుంటే "సరే నీ నువ్వేం చేస్తున్నావు?" అని చెప్పి మాట్లాడుతూ ఇంకా అలాగే తనైతే మన పాప అయితే ఇంక ఇక్కడికి వచ్చుండదు. తను ట్రైనింగ్‌కి లేట్ అయిపోయి ఉంటది. ఎందుకంటే తను రాలేకపోయి ఉంటాడు. అప్పుడే వీళ్ళు బ్యాగ్ కోసం చెప్పి స్కూలుకొచ్చుంటాడు. ఇంక స్కూల్ కోసం వచ్చుంటే "నేను నిజం చెప్పండి నేను స్కూలుకి రాలేదు. ఉత్తుత్తినే చెప్తున్నాను. నేను ఊరికే వచ్చాను ఇక్కడికి" అని చెప్పి చెప్తూ ఉంటే "సరే అయితే ఎలా ఉంది ఇప్పుడు నీ కండిషన్?" అని చెప్తే "పర్లేదు నాకు బానే ఉంది. కానీ నేను వయలిన్ వాయించలేనని చెప్పి నాకు డౌటేస్తుంది. ఎందుకంటే నా ఛానల్‌కి ట్రీట్మెంట్ జరగాలి. దానివల్ల నేను ఆగిపోవచ్చు. కానీ నువ్వైతే అబ్బాక నీ పియోనని నువ్వు బాగా వాయించాలి. దాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను కదా! కానీ నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వైతే ఇంకా బాగా వాయించాలని" చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత మన హాస్పిటల్‌లో అయితే మన డాక్టర్ దీనికి పర్మిషన్ ఇచ్చాడు అని చెప్పి తను చెప్తుంటది. ఇంక సరే అని చెప్పి తనైతే హాస్పిటల్‌లో వదిలేసడానికి తను తీసుకుపోతుంటే నీ 90 నిమిషాలు నాకు బాగా నచ్చాయి. కానీ నేను ఇంకా వాయించలేనని చెప్పి నాకు చాలా బాధేస్తుందని చెప్పి తను ఏడుస్తూ ఉంటది. మనోడిని కాలర్ పట్టుకొని ఇంక దాని తర్వాత తను చాలా గట్టిగా ఏడుస్తుంటది. ఇంక దాని తర్వాత ఇంక సరే అని చెప్పి వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే అయితే మనోడితో ఆడుతుంటది మన చిన్న పాప అయితే "నువ్వు దేనికి పనికిరావు" అని చెప్పి తిడుతూ ఉంటది. "దేనికి ఏం చేస్తావు" అని చెప్పి చెప్తుంటే "నువ్వు నేను రాలేదు కదా! దానికేనా నీ పనిష్మెంట్" అని చెప్పి చెప్తూ తను అరుస్తున్నది. ఇంక సరే అని చెప్పేసి తనైతే ఎక్కువ నోట్స్‌లు ఇచ్చేసి ఉంటది తన పాపకి. ఇంక తనైతే ఏం అర్థం కావట్లేదు. ఇంక తర్వాత అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయి ఉంటది. తనైతే అక్కడికి వెళ్ళిపోయేసరికల్లా "ఏమైంది నీకు" అని చెప్పి చెప్తుంటే సరే ఇది దీన్ని తిను అని చెప్పి ఏదో ఇచ్చేదానికి ట్రై చేస్తూ తనైతే ఆ స్వీట్ పొటాటో చూసి టెంప్ట్ అయిపోయి ఉంటది. ఇంక దాని తర్వాత సరే అని చెప్పేసి ఇంక వీళ్ళందరికీ తను చెప్తూ ఉంటది. "నేను దీన్ని మొన్న కన్నా చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను. నేను మన్ని బీట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా ఐడల్ అయితే మన్న" అని చెప్పేసి ఇంకా రాక్ పేపర్ సీజర్ చేసుకుంటూ వెళ్ళిపోతూ నేను ఖచ్చితంగా నేను మన్నని పుష్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి తను చెప్పేసి ఉంటది. "సరే నాకు నీ గురించి అర్థమైంది. ఇంక నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా నువ్వు బాగా సక్సెస్ అవ్వాలి. దానికి నేను హెల్ప్ చేస్తానని" చెప్పి మనోడైతే మన పాపకైతే మోటివేషన్ ఇస్తూ ఇంక నేను నీతో పాటు నేను ఉంటాను ఖచ్చితంగా అని చెప్పేసరికల్లా సరే అని చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత తనైతే ఒక మౌంటైన్ ఎక్కేసి వెళ్ళిపోయి ఉంటది. ఇక సింగోటైతే మన హాస్పిటల్‌ని చూపిస్తూ ఉంటాడు. ఆ హాస్పిటల్‌లో అయితే తినైతే ఇక్కడే కూర్చొని ఉంటది. తనకైతే సివిల్ డ్యామేజ్ అయిపోయి ఉంటది. ఇంక దాని తర్వాత వీళ్ళందరూ వచ్చేసి మన పాపతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు తన పాపకైతే ఏదో అది మనోడికైతే ఎవరో లిప్‌స్టిక్ ఏసినట్టుగా షర్ట్ మీద ఉంటది. దాన్ని చూసి మన ముగ్గురు ఇద్దరు కలిసి తిడుతూ ఉంటాడు. "ఎక్కడిదిరా" అని చెప్తే "నాకు తెలియదు నాయనా" అని చెప్పి చెప్తా ఉంటాడు. "నీకెందుకు తెలీదురా" అని చెప్పేసి నేలకి కొట్టేసరికి రక్తం కూడా వచ్చేస్తుంటది మనోడికి. అదైతే కాదు మన పాప చేస్తుంటది కెనాల్‌కి కొట్టేదానికి. ఇంక తనైతే ఇంక ఇంటికి వచ్చేసరికి "నువ్వు ఎక్కడికెళ్ళావు? ఇన్ని రోజులు ఎక్కడ పోతున్నావు?" అని చెప్తుంటే "నీకోసం" అని చెప్పి చెప్తుంటాడు వాళ్ళ అన్నయ్య ఒక తకషి. ఇంక దాని తర్వాత వీళ్ళిద్దరు కూర్చుంటే తనైతే వాళ్ళ అమ్మ ప్లేస్‌లో తనని ఊహించుకుంటూ ఉంటాడు. తన ప్లేస్ వాళ్ళ అమ్మని. ఎందుకంటే తను చనిపోతుంటే "లేదు నేను తొందరగానే రికవర్ అయిపోయి నేను వస్తాను. ఖచ్చితంగా నీతో పాటు ఉంటా" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత తనైతే దాని గురించి ఆలోచిస్తూ తను చాలా డల్‌గా ఉంటాడు. తను మన సుబారు కూడా తను కూడా మన సుబారు కూడా చూసేసి ఉంటది. ఇంక తను చాలా డల్‌గా ఉన్నాడని చెప్పి చెప్తూ ఇంక దాని తర్వాత మన పాపకైతే మంచిగా ట్రైనింగ్ ఇవ్వకుండా గమ్ముగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే తను ఇచ్చిన ప్రామిస్‌ని బ్రేక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తను వెళ్ళి దీంతో మాట్లాడుతూ ఉంటది. "ఏమైంది నీకు? నువ్వు నాకు ఇంత సరిగ్గా ఉండట్లేదు. ఏరా చేస్తున్నావు అక్కడికి" అని చెప్పి తను తిడుతుంటది. ఏమనైనా చెప్తే "లేదు లేదు నాకు తెలిసిన ఒక అమ్మాయికి బాలేదు. ఇంకలాగే నువ్వేమన్నా నేర్చుకోవాలన్నా కానీ పియానో వాయించాలని చెప్పి నిన్ను మోటివ్‌గా చేపాక నువ్వు ఎందుకంటే ఎవరు నీకు ఫ్రెండ్స్ కానీ వాళ్ళ కోసం చెయ్యి. నువ్వు ఎవరినైతే మోటివ్‌గా తీసుకుంటున్నావో వాళ్ళ కోసం చెయ్యి. వాళ్ళు పుషప్ చెయ్యి" అని చెప్పేసరికల్లా నా మోటివేట్ మా అన్నని మా అన్న అయితే నేను టాటా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత ఇక్కడ చూడగల మనోళ్ళు ఇద్దరైతే వెళ్ళి తను కలవని చెప్పి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే తనైతే కాస్త బాలేదని సిచ్యువేషన్‌లో ఉంటదని చెప్పి కనుక్కుంటా ఉంటాడు. తను చూసి మనోడు షాక్ అవుతూ ఉంటాడు. తనేదో చూసి బెటర్ పోయి ఉంటే తను కలవాలని చెప్పి అసలు ఇంట్రెస్ట్ కూడా అనిపియట్లేదు. ఎందుకంటే తను చనిపోద్దని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత తనైతే ఇక్కడికి వచ్చేసి ఉంటది. ఇంక దాని తర్వాత తనైతే నేను గెలుస్తా అని చెప్పి చెప్తూ ఉంటే ఇంక తనపై గమ్ముపోతుంటే మాట్లాడుతూ
ఉంటాడు. "ఏమైంది నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు నువ్వు రికవర్ అవుతావు కదా" అని చెప్పి, "అవును పర్వాలేదు నేను బాగానే రికవర్ అవుతున్నాను. ఇంక నేను పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నాను అది ఇది" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక తనకైతే మోటివ్‌లో పెట్టుకుంటా మాట్లాడుతా ఉంటాడు. "సరే నీతో పియానో ఖచ్చితంగా వాయిస్తాను. నేను లేకపోయినా కానీ నీతో పాటు నేను వాయిస్తున్నందుకు ఊహించుకో" అని చెప్పి చెప్తుంటే, అప్పుడే మనోడు పోయి ఆ పాపను అడుగుతాడు, "నాకు నీ నీ పక్కన పార్ట్నర్‌గా పెట్టుకో. నేను కూడా నీతో పాటు వాయించాలనుకుంటున్నాను. నేను ఒకడికి ప్రూవ్ చేయాలనుకుంటున్నా" అని చెప్పి తను చెప్పేసరికల్లా, "సరే సరే అర్థమైంది" అని చెప్పి చెప్తూ ఇంకోళ్ళిద్దరైతే ఇద్దరు మిడిల్ జస్ట్ పేజీ అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకప్పుడే స్కూల్ మొత్తం తారుమారుగా అయిపోతూ ఉంటది. ఎందుకంటే మన పాప అయితే తన మీద మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి అందరికీ. ఎందుకంటే తను చాలా బాగా వాయిస్తుందని చెప్పి వాళ్ళందరితో ఒక నేషనల్ కాబట్టి అదే చిన్నప్పుడు మన హీరో ఉన్న సిట్యుయేషన్‌లోని ఇప్పుడు ఈ పాప కూడా ఉంటది. తను పోయి మన ఆంటీ పోయి చెప్తూ ఉంటది, "నీకేం కాదు పర్వాలేదని" చెప్పి మనకైతే మోటివేషన్ ఇస్తూ, "నువ్వు చేయగలవు. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా సాధించగలవు. నీ పక్కనది ఒక గ్రేటెస్ట్ పర్సన్ కాబట్టి నీకోసం ఖచ్చితంగా చేయగలవు" అని చెప్పి మన పాపకి మోటివేషన్ ఇస్తూ ఉంటది. ఇంక దానంతా అందరూ హాస్పిటల్‌కి వచ్చి మన పాపతో అయితే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు రోజు. ఇంక దాని తర్వాత వీళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. మనోడు కాస్త డల్‌గా ఉంటాడు. ఇంకప్పుడే ఆ డేట్ వచ్చేసి ఉంటది. మొన్నైతే ఒక చిన్న స్కూల్ ఉంటది. అది చిన్న స్కూలేలే వదిలిపెట్టండి. దాన్ని చూసి ఇంకో అన్న కూర్చుంటాడు తకీషి. తకీషి కూడా వాళ్ళ చెల్లిది చేసేదాని గురించి చూసేదానికి వచ్చుంటాడు. అప్పుడే వచ్చిన వెంటనే, "నేను చాలా నర్వస్ ఫీల్ అవుతున్నాను. ఎలా వాయించాలో తెలియట్లేదు" చెప్తే, "పర్వాలేదు నటపాటుండు. మనం చిన్నగా స్టార్ట్ చేద్దాం. మనం గెలిచి చూపిద్దాం. ఈ ప్రపంచాన్ని మనం సాధిద్దాం" అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడు ఇక్కడికి వచ్చేసాక తను అలా చేసిన పార్ట్నర్ ఎవరు అని చెప్పి చూస్తుంటే అది ఎవరో కాదు మన హీరోని తీసుకుంటే తకషి గారి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ మొత్తం మారిపోయింటది. తనైతే మిడిల్ ప్లే బటన్‌గా యూజ్ చేస్తుంటది. మనోడైతే ఫస్ట్ చిన్నగానే వాయిస్తూ కాస్త చిన్నగా తన స్పీడ్ అనేది పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు. తనైతే అప్పుడే తనకి ఆ కీస్ అనే మాయాపదం గుర్తొచ్చి ఇక సప్ 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 అంటే వాయిస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. కీస్‌ని ఫాస్ట్‌గా చేసేయగల తను కాస్త భయపడుతుంటది. అప్పుడే తను అర్థం చేసుకుంటది. తను ఎట్లా వాయించాలో అర్థం కావట్లేదు. కానీ అప్పుడే మనోడు ఇచ్చిన ప్రాక్టీస్ ఇంకా ట్రైనింగ్ గుర్తు తెచ్చుకొని తను ఎలా అయితే చేస్తున్నాడో సేమ్ అలాగే తను కూడా చేస్తూ ఇద్దరైతే ఒక మంచి కోఆర్డినేషన్‌తో మంచి కాంబాక్ట్ ఇద్దరు బాగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా మనోడైతే ఎట్టలాగా చేసి ఇద్దరైతే బాగానే చేసేసి ఉంటాడు. ఇదంతా అది ఫోన్‌లో ఇదంతా మన హీరోయిన్ కూడా ఇదంతా వింటూ ఉంటది. తను వింటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటది. తనకి ఇచ్చిన ప్రతి ఒక్క ప్రాక్టీస్ కోసం తను అర్థమైపోయి ఉంటది. ఇప్పుడు ఎలా వాయించాలని చెప్పేసి ఇంకా బాగా వాయిస్తూ ఉంటది. ఇంకప్పుడే మన హీరోయిన్ కూడా పాట మొత్తం వింటూ వాళ్ళ అన్నని చూస్తూ నేర్చుకుంటది. ఇక్కడైతే మన హీరోయిన్ అయితే ఆ పాట మొత్తం వింటూ తనైతే వయలిన్ వాయిస్తూ ఉంటది. అప్పుడే ఆ మ్యూజిక్ అయితే అందరికి నచ్చుంటది. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. తను మన అప్పుడు తకషి గాడు అనుకుంటాడు, "ఏంది నా చెల్లి ఇలా ఉందా" అని చెప్పి. ఇంకైతే తకషి గాడు అయితే నా పార్ట్నర్ ఇక్కడ తీసుకున్నా అని చెప్పి అనుకుంటా ఉంటాడు. తను బాగా వాయించిందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా "నువ్వు చాలా బాగా వాయించావు" అని చెప్పేసి ఆంటీ వచ్చి ఇద్దరిని కౌగిలించుకుంటూ ఉంటది. ఇంక దాని తర్వాత తకషి గాడు అయితే చెప్తుంటే, "మా అన్న" అని చెప్పేసి, "అరే తకషి మీ అన్న, నేను అసలు గుర్తుపట్టలేకపోయినా" అని చెప్పి తను చెప్తుంటే, "నీకెవరు దొరకలేదా? నేను నీతో పాటు ఉంటే పార్ట్నర్‌గా ఎందుకు తన్నే తీసుకుని చెప్తాది, నా ఇష్టం నీకేం అవసరం రా" అని చెప్పి తనైతే మొహం మీద తిడతా ఉంటది. దాన్ని చూసుకుంటే, "సరే సరే నాకు అర్థం" అని చెప్పి చెప్తూ, "ఇంక సరే అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేషనల్ కాంపిటీషన్‌కి, నాతో పాటు నువ్వు రా, నువ్వు నన్ను గెలిచి చూపిస్తే అప్పుడు మాట్లాడకుండా" అని చెప్పేసి మనోడైతే మన హీరోకైతే తను ఛాలెంజ్ చేసి ఉంటాడు. తనైతే చూసి షాక్ అవుతూ ఉంటాడు మనోడైతే. సరే సరే అని చెప్పేసి ఇంక దాని తర్వాత మన హీరోయిన్‌తో అయితే మాట్లాడడానికి తను అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. మన హీరోయిన్ ఇక్కడ కూర్చొని పిల్లలతో అయితే నేర్పిస్తూ ఉంటది అది. ఇంక దాని తర్వాత కొంతమంది పిల్లలైతే అరుచుకుంటూ అయితే తనపై మాట్లాడుతూ ఉంటారు. ఇంకప్పుడే నేనైతే నేషనల్ కాంపిటీషన్‌కి నాకైతే పోటీ చేయమని ఇచ్చాడు. నేను చేయాలనుకుంటున్నాను నా పాటు ఉండొచ్చు కదా అని చెప్తే, "లేదు నేను ఉండలేను. ఎందుకంటే నాకు ఎక్కువ రోజులు కూడా లేవు. నేను ఎక్కువ రోజులు కూడా నీతో పాటు ఉండలేనని నేను అనుకుంటున్నాను. కానీ నేను వాయించగలను. ఎందుకంటే నీతో పాటే ఉంటాను. నేను నీతో పాటే ఉన్నట్టుగా నువ్వు ఊహించుకో. నేను నీతో పాటే ఉంటాను. నేను వయలిన్ వాయించలే అని చెప్పి నాకు అర్థమైపోయింది. కానీ నువ్వు పియానోని అయితే వాయించడం మాత్రం ఆపే పక్కా. ఎందుకంటే నువ్వు ఆ టాలెంట్‌తోనే పుట్టావు. నువ్వు బాగా వాయించగలవు. కానీ నెక్స్ట్ నేను చెప్తున్నాను కదా! నేను ఎంత కష్టపడినా గానీ నేను మొత్తం నేర్చుకుంటా" అని చెప్పి తనైతే సర్జరీ నేర్చుకున్న దానికి రెడీ ఆ సర్జరీ అయితే పాస్ అవ్వాలని చెప్పేసి ఇంక దాంట్లో అయితే మాత్రం ఖచ్చితంగా తనతో పాటు ఉండాలని చెప్పి మోటివేషన్‌తో ఉంటది. ఇంకా అలాగే మననైతే ఎప్పుడు తను గాడ్ చేస్తూ "నువ్వు చెయ్యి" అని చెప్పి తను తిడుతూ ఉంటది. "సరే సరే సరే అరవబాకని" చెప్తూ ఇంకనైతే తను సర్జరీలో ఉందని చెప్పేసి తను ఐసీయూలోకి మార్చేస్తారని చెప్పేసి ఇంకా తనకి ఆపరేషన్ అనేది తొందరలో స్టార్ట్ అయిపోద్దని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకో పేరెంట్స్ కూడా కాస్త హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తనైతే సరే అని చెప్పి అర్థం చేసుకుంటది. తనైతే చిన్నగా తను ట్రైనింగ్ నేర్చుకుంటాడు. తను వెళ్ళిపోయిందనుకుంటే తను పోయి కలిసి ఉంటాడు. ఇంకా తను చిన్నగా నడిచేదానికి ట్రైన్ చేసుకుంటది. ఎందుకంటే అది కూడా మన హీరో కోసం. ఎందుకంటే తను వయలిన్ మళ్ళీ వాయించాలని చెప్పి లాస్ట్ ఒక్కసారి ఇంక తనతో పాటు మన హీరో పాటు వయలిన్ మళ్ళీ వాయించాలని చెప్పి అనుకుంటా ఉంటది. ఇంకా ఈ విషయం చూసిన వెంటనే తను చెప్తుంటది, "ఫస్ట్ నువ్వు పోయి మీ హీరో పోయి ప్రపోజ్ చేసేయి. డబ్బే ఫస్ట్" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత తను కూడా "నువ్వు గాని వదిలేసావు అంటే తను మళ్ళీ దొరకాలని" చెప్పి చెప్తూ ఉంటది. తను చూసిన వెంటనే "సరే సరే నువ్వు చెప్పినా బానే అర్థమైందని" చెప్పి చేస్తానని చెప్పి చెప్తుంటది. సరే అని చెప్పి మన రూమ్‌కెళ్ళి తను 2 రోజుల నుంచి తినలేదని చెప్పేసి తనకు ఫుడ్ కోసం వెళ్తే తనకు నేల మీద పడిపోయి ఉంటాడు. "ఏమైందిరా
నీకు అని చెప్పేసి తనపై మనం లేపాలని చెప్పి ట్రై చేస్తుంటే తను ఇక్కడ పడిపోయి నాకు తెలియదు అని చెప్తుంది. లేరా 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 అని చెప్పి తను లేపుతుంటాడు. అప్పుడు తను కటింగ్ చేస్తూ పర్వాలేదు నువ్వు బాగానే ఉన్నావు అని చెప్తూ తను నెక్స్ట్ నా పోటీలోకి నేను గెలవగలనా లేదని చెప్పి నాకు అర్థం కాదని చెప్పి చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా మనకి కాంటాక్ట్ చూపిస్తూ ఉంటాడు. ఇంకెళ్ళందరూ అయితే మన హీరో అయితే మళ్ళీ వచ్చేసి అని చెప్పి అందరూ చూసుకుంటూ ఉంటాడు. మనైతే కాస్త నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తన పార్ట్నర్ అయితే ఇంకా రాలేదు. ఎంతనైతే మనోడు అందరూ ఇంకా తగ్గేసి ఇంకెళ్తే అందరితో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి చేసేదానికి ఇంకా దాని తర్వాత మన టకేషి గడితే ఫస్ట్ పోటీ ఫస్ట్ మనోడితే మన టకేషి గడితే ఇక్కడికి వెళ్ళిపోయి తను ఫస్ట్ వాయించేదానికి వెళ్ళిపోతూ ఉంటారు మన హీరో కోసం. ఇప్పుడైతే వాళ్ళందరూ లైక్ ఒక పోటీదారులు లేదు కాదు, ఇప్పుడు అందరు ఫ్రెండ్స్. తను చిన్నప్పటి నుంచి మన వాళ్ళ పాటు ఉన్నాడు అని చెప్పేసి నా ఫ్రెండ్స్ కోసం ఈ పాటని నేను డెలికేట్ చేస్తాను అనుకుంటూ తర్వాత తన ఫ్రెండ్స్ కోసం దీని అయితే వాయిస్తూ ఉంటాడు. ఇంకందరూ ఇంక మన హీరోయిన్ కూడా గుర్తు తెచ్చుకుని తన ఐడల్ తన హీరోయిన్ గుర్తు తెచ్చుకుని తను బాగా వాయిస్తూ ఉంటాడు. ఇంకందరూ తను చూసుకుని చాలా బాగా వాయించా అని చెప్పేసి అన్న చెప్తుంటాడు. అతను మా అన్న అని చెప్పి అందరూ చెప్తుంటాడు. మన ఆంటీ కూడా ఇదంతా చూస్తూ ఉంటుంది. నువ్వు పర్వాలేదు నువ్వు బాగానే వాయించవరా అని చెప్పేసి మనం చెప్తుంటారు. అవునవును బాగానే వాయించా అని చెప్పి చెప్పేసి కదా ఓకే థ్యాంక్ యూ అని చెప్పి చెప్తుంటాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళని డ్రైవర్గా చూసి తను ఇప్పుడు తన ఫ్రెండ్స్గా అందరూ ఉంటారు. అందరూ ముగ్గురు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్సే. అప్పుడే మన పాప అయితే చిన్నప్పుడు అయితే జలుబు కోసం ఇవ్వడం దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. కానీ మన హీరోయినే తనతో ఆడుకుంటూ తన ఫ్రెండ్గా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా తను అదే గుర్తు తెచ్చుకుంటుంది. దాంట్లో సింక్ అవుట్ అవుతుంది. తనైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుని చెప్పి తను ఒక స్పోర్ట్స్లో ఉన్నా కానీ ఎక్కువ మార్కులు తెచ్చుకుని చెప్పి మన హీరో చూపించడానికి వెళ్ళి కానీ తనైతే అక్కడ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళని చూస్తుంటే వాళ్ళు పోయి హాస్పిటల్కి పోయి మన హీరో అంటే మాట్లాడడానికి వెళ్ళి ఉంటాడు. ఇంకా తను పోయి బాగా మాట్లాడుతూ కాస్త హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే ప్రపోజ్ చేసిన విషయం అని మాట్లాడుకుంటూ ఉంటాడు. కానీ చిన్నప్పుడైతే చిన్నప్పుడు ఒక డల్లూరు ఇల్లునైతే తను తెచ్చుకుని పెంచుకుంటూ ఉంటాడు. అది మన పాపకి అది మన సుబల పాపకి ఇంకా మన హీరోకి పడుకుంటుంది. తను పెంచుకుంటే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయినప్పుడే తనకు కూడా పిల్లి కూడా వెళ్ళిపోయిందని చెప్పేసి అర్థమైనది. తన పిల్లి కోసం ఎప్పుడు ఎదుగుతూ ఉంటాడు. కానీ అది దొరుకుంటుంది. అప్పుడే మన పాప చెప్పుంటుంది ఆ పిల్లి ఎక్కడ పైన పడదు మళ్ళీ ఎదగదా మన ఇద్దరం కలిసి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంక దాని తర్వాత చెప్తూ ఉంటాడు. ఇంకో బాగానే ఉంటాడు. ఇంకా దాంట్లో వర్షం పడుతున్నా అని చెప్పేసి అక్కడ ఉండిపోయి తనతో మాట్లాడుతూ నువ్వైతే బాగానే ఉన్నావు కదా, నువ్వు ఎప్పుడు తన గురించి మాట్లాడుతూ ఉండేసి అక్కడ నాకు నువ్వంటే బాగా ఇష్టం అని చెప్పి చెప్తూ ఉంటుంది. చెప్పేసి నువ్వు నాకు బాగా నచ్చావు చెప్తూ నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నానని చెప్పేసి తనకైతే కంఫర్ట్ చేసేసి ఉంటుంది. ఇంకా దాని తర్వాత తను మాట్లాడుతూ ఎప్పుడు మన ఫ్రెండ్స్గా ఉండడం కాకుండా కాస్త ముందుకెళ్ళాలని చెప్పి నాకు అనిపించింది. అందుకే నీతో నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు నువ్వు తన గురించి ఆలోచిస్తూ ఉంటావు చెప్తూ తను కాస్త కొన్ని విషయాలు చెప్తూ నువ్వు నాకు బాగా ఇష్టం అని చెప్పేసి తను అక్కడి నుంచి అయితే పాడిపోయి ఉంటుంది. అంటే తను చూడకుండా సప్సప్ పాడిపోయి తను కంఫర్ట్ చేసేసింది కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. దాని తర్వాత ఇంకో తను ఎప్పుడు మనోడైతే ఎప్పుడు తను మాట్లాడుకున్న సుబ్బారెడ్డితో తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండేది. తనైతే ఎప్పుడు తన మొహం తిప్పుకొని కూర్చునేది. తన దేశం అనే షాక్ అవుతూ ఉంటుంది. నువ్వు ఎందుకు ప్రపోజ్ చేసేది కానీ కలిపి నన్ను ఏం చేయబోతుంది అంటే మాట్లాడడానికి ధైర్యం లేదని చెప్పి చెప్తుంటుంది. మన తను చూసుకుని కాస్త అక్కడుగా ఉంటాడు. ఎందులో నా మీద అంటే తనకి ఇష్టం నాకేమనుకోవట్లేదు అని చెప్పేసి అదే చూసుకుంటే ఏంద్ర నువ్వు ఏంది ఇప్పుడు చాలా డోలాగా ఉన్నా అని చెప్పేసి మన తను లేపు తిప్పుతూ ఉంటుంది. ఇంకప్పుడే తనతో మాట్లాడడానికి మాటలు చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మనోడైతే పైన కళ్ళ చూడని చెప్పి చెప్తుంటాడు. గాలి ఏంటంటే ఫ్లైట్ అంటే వెళ్తుంటుంది. అది వాళ్ళిద్దరు అదే షేర్ చేసుకుంటూ ఉంటాడు. అదే మన హీరోయిన్ ఇంకా మన హీరో ఇద్దరు దాన్ని షేర్ చేసుకుని మన ఎంత దూరంగా ఉన్నా కానీ మన ఇద్దరు ఇప్పుడు పక్కన ఉంటారని చెప్పేసి చెప్పు కదా అని చెప్పి తనకి సిగ్నల్ కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఇద్దరు హాస్పిటల్ పోయి రోజు కలిసేటారు కానీ తను కలవాలని చెప్పి వెళ్తూ నాకు తెలుసు కదా నాకు తన మీద ఇష్టం అని చెప్పేసి కదా ఫైనల్లీ నువ్వు ఒప్పుకుని నాకు బాగా నచ్చిందని చెప్పేసి మనైతే చెప్తూ ఉంటాడు. అంటే తన కూడా నీకు తెలుసు నాకు తన మీద నీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అప్పుడు తన హాస్పిటల్కి వెళ్ళి చూసింటే డాక్టర్లు అందరూ తిరుగుతూ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే తన కండిషన్ చాలా బాగాలేదు. తనైతే ఐసీయూకి తీసుకుపోవాలని చెప్పి చెప్తుంటాడు. తను చూసి మన హీరో అయితే షాక్ అయిపోతుంటాడు. డాక్టర్స్ కూడా ఇంటికి వెళ్ళిపోనని చెప్పి చెప్పేసి ఉంటాడు. తను ఇంటికి వచ్చిన పెట్టి ఆలోచిస్తూనే ఉంటాడు అసలు ఏమై ఉంటుంది దానికి. అప్పుడు తలపైన ఒక పిల్లి పడిపోయి ఉంటుంది. తను పడిపోయేసరికి తనకి హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోయి తను ట్రీట్మెంట్ చేయించాలని ఉంటే కానీ అది కూడా తను వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది ఆ పిల్ల కూడా. ఇంకా తను చూసి అయిపోయింది మొత్తం ముగిసిపోయింది నాకేం అర్థం కాదని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాని తర్వాత మన హీరో గెట్ అయిపోయిందని చెప్పేసి తనైతే ఐసీయూలోకి మార్చేశారని చెప్పేసి ఇంకొన్ని రోజుల్లో తను బాగోపోవచ్చు తను సర్జరీ జరుగుతుందని చెప్పేసి కదా అవునా అని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటాడు. అంటే తను బాగానే ఉంటుంది అని చెప్పి అనుకున్నానని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ మన హీరో అయితే అలా అయిపోయాయని చెప్పి అనుకున్న వెంటనే తన హీరోతో మాట్లాడని చెప్పి వెళ్తుంటాడు. కానీ మనైతే మళ్ళీ అదే సిచ్యువేషన్ వెళ్ళిపోతుంటాడు. ఒకసారి వాళ్ళ అమ్మ వదిలేసి చెప్పి మళ్ళీ వాళ్ళ తిన కూడా వదిలేస్తుందని చెప్పి తను చాలా బాధ మీద ఉంటాడు. తనైతే దూలా పడిపోయి ఉంటాడు. లైక్ తను ఏం చేయలేకపోతూ ఉంటాడు. ఎందుకంటే తను ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ఉంటాడు. కానీ తనే నాకు ఒక హోప్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మా అమ్మ చూసినట్టే తను కూడా వదిలేస్తుంది అని చెప్పి భయం వేస్తుంది నాకని చెప్పేసి నా ప్రపంచానికి రంగులు ఇచ్చింది తనే అని చెప్పి ఆలోచిస్తుంటుంది. కానీ తనైతే ఎప్పుడు మనకి లెటర్స్ రాస్తూ చెప్తూ ఉంటుంది ఎలా ఉండాలని చెప్పేసి. తనైతే
తనైతే కానీ మన పాప చెప్తుంటది, "నాకు తెలిసినంత వరకు నేను ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు" అని చెప్పేసి మనోడి మీద గొడ్డేసి చెప్తుంటది. సరే ఎత్తన్నా అని చెప్పి చెప్తుంది. "పర్వాలేదు నేను ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు కానీ ఇంకైతే నేను లెటర్స్‌ని రాస్తూ పంపిస్తా ఉంటానని" చెప్పి మనకు చెప్తూ ఉంటది. ఇంక తర్వాత రూఫ్ టాప్ మీదకెళ్ళాలని చెప్పి ప్లాన్ ఏస్తూ ఉంటాడు. అంటే రూఫ్ టాప్ మీదకొచ్చేసి మంచు పడతాన కానీ చూస్తా ఉంటే నాకొక ఆశ ఉంది. నేను ఇలా లాస్ట్ ఫైనల్ టైమ్ నీతో ఒక్కసారి నేను వైలెన్ వాయించాలనుకుంటున్నాను. దానికోసం నాకొక చిన్న ఆశ ఉంది. కానీ దాన్ని నేను చేయగలనా లేదా అని చెప్పి నాకు తెలియట్లేదని చెప్పేసి ఖచ్చితంగా చేస్తానని చెప్తుంది. నీతో లాస్ట్ అండ్ ఫైనల్ టైమ్ ఒకసారి నేను వైలెన్ వాయించాలనుకుంటున్నాను. నేను నీతో పాటు పార్ట్నర్స్‌గా ఉండాలని చెప్పి అనుకుంటా ఉంటే నువ్వు నిలబడలేవు కదా అని చెప్తుంటే, లేదు నేను చేయగలనని చెప్పి చెప్తూ, ఖచ్చితంగా నేను చేయగలను. ఒకసారి సర్జరీ కంప్లీట్ అయిపోతే నేను ఖచ్చితంగా నీతో పాటు నేను ఉంటాను. నీతో పాటు కలిసి నేను వైలెన్ వాయిస్తాను. ఇద్దరం కలిసి ఆ పోటీలోకి వెళ్దాం అని చెప్తూ తను కష్టపడి ఒకసారి తను పైకి లేసేసి తన బలం మొత్తం వాడుకొని తను పైకి లేసి మన ముందు వైలెన్ ఎలా వాయిస్తా అని చెప్పేసి కదా ఇంకా తను కూడా తను వింటూ ఉంటాడు. అంటే తనైతే అర్థం చేసుకుంటాడు. తనైతే ఫుల్‌గా ఇలా ఉందని చెప్పేసి ఇంకా తనైతే వైలెన్ వాయిస్ ఇలా వాయించగలను నేనని చెప్పేసి కదా తనకి బలం లేకపోయినా లేసి ఉంటుంది. అప్పుడు తను కింద పడిపోయేసి కదా తను ఎట్టుకొని ఏం చేస్తున్నాడంటే లాస్ట్ అండ్ ఫైనల్ టైమ్ ఒక్కసారి నేను వైలెన్ వాయించాలనుకుంటున్నాను. ఒక్కసారి కానీ నేను వైలెన్ వాయించాలనుకుంటున్నాను అని చెప్పి మన పాప అయితే చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి మనోడు కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా ప్లీజ్ ఒక్కసారి చెప్పి చెప్తుంటే ఖచ్చితంగా వాయిద్దాం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తను సర్జరీకి వెళ్ళిపోయి సర్జరీలో ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పేసి ఉంటాడు. ఇంకా తనైతే సర్జరీ అక్కడ ఉంటుంది. మనైతే పియానోని వాయిస్తుంటాడు. తను వచ్చేసి ఉంటాడు. అక్కడైతే అందరూ బాగా వాయిస్తుంటే మనోడైతే డీలా పడిపోయి అక్కడ కూర్చుని ఉంటాడు. నేను ఎలా చేయగలను అని చెప్పేసి కానీ తను పోయినలాగా ఒంటరి అయితే కాదు. తనకి ఫ్రెండ్స్ ఉన్నారు. నెక్స్ట్ మనోడు పేరు చేసాగల సరే అని చెప్పి తను వెళ్తూ ఉంటాడు. తను బాధలో ఉన్నా కానీ నేను ఖచ్చితంగా వాయించగలను అని చెప్పేసి తనని మాటిద్దా అని చెప్తూ తను అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఆ మాట అయితే ఇంకా దిగి తనైతే పియానో వాయించడానికి రెడీ అయిపోతూ ఉంటాడు. దాని తర్వాత తన కోసం ఖచ్చితంగా వాయించాలని చెప్పేసి తను ఎవరి కోసం చెప్పినా కానీ ఇంకందరూ పియానో వాయించాలని చెప్పి అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఇంకందరూ మనోడు ఎట్ట వాయిస్తా అని చెప్పి చూస్తూ ఉంటే మనోడైతే పియానో అయితే అద్భుతంగా వాయిస్తూ ఉంటాడు. తను వాయించుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. తనైతే ఎంత అద్భుతంగా వాయిస్తున్నాడంటే అందరూ దాన్ని చూసి నోట్లో తన ఫ్రెండ్స్ అందరూ చూస్తా తన ఫ్రెండ్స్ కోసం, తన ఫ్యామిలీ కోసం, మెయిన్ తన లవర్ కోసం, తను ఇష్టపడుతున్న అమ్మాయి కోసం తనైతే బాగా వాయిస్తూ ఉంటాడు. తను గుర్తెచ్చుకుని తనతో గడిపిన క్షణాలు తన పాటు ఉన్న విధానాన్ని చెప్పి తను గుర్తెచ్చుకుని వాయిస్తూ ఉంటాడు. తన అమ్మ కోసం, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం, అందరి కోసం నేను వాయిస్తుంటే ఎక్కడైతే తను గెలవాలని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకప్పుడే తను ఖచ్చితంగా నడపోతుంటుందని చెప్తుంటే తను ఒక ఇమాజినేషన్ వరల్డ్‌లోకి వచ్చేస్తుంటాడు. ఆ ఇమాజినేషన్ వరల్డ్‌లో మన పాప ఇంకా మన హీరో ఇద్దరు కలిసి ఇద్దరు ఒక పార్ట్నర్స్‌గా లాస్ట్ తను అడిగిన కోరికనైతే మనం నెరవేర్చినట్టుగా తనైతే మనోడి ముందు వయాన్ని వాయిస్తుంటది. మనైతే తన కోసం పియానో వాయిస్తూ ఉంటాడు. ఇద్దరైతే కలిసి లాస్ట్ అండ్ ఫైనల్ టైం ఇద్దరు వాయిస్తూ ఉంటాడు. అలాగా తను వాయిస్తూ ఉన్నప్పుడు అలా పాట నిండిపోయిన తర్వాత తనైతే తన బాడీలో నుంచి తన సోల్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే తను ఇక్కడి నుంచి మాయమైపోతాను ప్రతిసారి తను వెళ్ళిపోతుందని చెప్పి మనోడికి అర్థమైపోయింది. అప్పుడు తను ఇంకా ఫాస్ట్‌గా వాయిస్తూ ఉంటాడు. తన కోసం తనకు ఒక ఫేర్‌వెల్ కోసం అని చెప్పేసి తనైతే వెళ్ళిపోతుంది. తనకి బాయ్ చెప్పేసి ఉంటాడు. తనైతే ఏడుస్తుంటుంది. తనకు అర్థమైపోయింది తను వెళ్ళిపోయిందని చెప్పేసి, తను చనిపోయిందని చెప్పేసి మనోడికైతే అర్థమైపోయింది. ఇంకా తనైతే బాధల్లో ఇంకా బాగా వాయిస్ చేసి చెప్పుకుంటాడు. ఇంక తర్వాత అందరూ చూస్తూ ఉండగా మనోడైతే తన గ్రేవ్‌యార్డ్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మాళ్ళతో పోయి మాట్లాడుతూ ఉంటాడు. తనకి ఒక లాస్ట్ అండ్ ఫైనల్ లెటర్ అయితే ఇచ్చుంటాడు. ఆ లెటర్‌లో అయితే చాలా ఉన్నాయని చెప్పేసి తనకేదో లాస్ట్ అండ్ ఫైనల్ లెటర్ ఇచ్చాడు. దానికోసం ఇది నీకోసం ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా దీన్ని చదవాలని చెప్పేసి చెప్పి ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ కూడా. ఇంకా తనైతే తన ఫ్రెండ్‌తో పాటు వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి మన పాప కూడా అక్కడే ఉంటది. అదే మన సుబ్బరు పాప. ఇంకా తను కూడా మనోడిని చూస్తూ ఉంటది. ఇంకప్పుడే తను వెళ్తూ ఆ లెటర్‌ని చదువుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఆ లెటర్‌లో ఏందంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వచ్చాను. చిన్నప్పటి నుంచి నువ్వు పియానో వాయించేటప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను. నేను నీ దగ్గర ఉన్నాను. నేను దాన్ని చూస్తూ వచ్చాను చిన్నప్పటి నుంచి. కానీ నేను ఎప్పుడైతే మియా ఏడ్చినప్పుడు నేను మియా పక్కన ఉన్నానని చెప్పి తను చెప్తూ ఉంటది. ఇంక దాని తర్వాత నేను చిన్నప్పుడు నేను దాన్ని చూసిన తర్వాత నేను వయలిన్ నేర్చుకుంటాను. ఎప్పుడైనా మన హీరోతో పాటు కలిసి నేను వాయిస్తానని చెప్పి తను చెప్తూ ఉంటది. నేను చిన్నప్పటి నుంచి నేను నీ పక్కన ఉండాలనుకున్నాను. నేను మీ క్లాస్ వాళ్ళతో పాటే ఉన్నాను. కానీ ఎప్పుడు నీ దగ్గరికి నేను రాలేకపోయాను. ఎందుకంటే ఎప్పుడు నీ ఫ్రెండ్స్‌తో పాటు దాని లెటర్‌లో చదువుతుంటే మనోడు చదువుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత ఎప్పుడు నేను పక్కన రాలేకపోయినా కానీ ఫైనల్లీ నాకు హాస్పిటల్‌లోకి నేను జాయిన్ అయ్యాను. నాకు చాలా పెద్ద డిసీజే ఉందని చెప్పి అనుకున్నాను. మా అమ్మ ఏడ్చినప్పుడు అర్థమైంది. నాకు ఎక్కువ టైం లేదని చెప్పేసి నేను తొందరగా చనిపోతా అని చెప్పి నాకు అర్థమైపోయింది. దానికోసం లాస్ట్ అండ్ ఫైనల్ టైం ఎట్టైనా ఇటు నేను వాయించాలని చెప్పేసి తను ఫిక్స్ అయిపోయి ఉంటాడు. తను ఫిక్స్ అయిపోయి ఉంటది. ఇంక అందుకోసమే తను ఒక చిన్న అబద్ధం అనేది ఆడుంటది. ఆ అబద్ధం కూడా ఏదో కాదు. తనేం లేదు మన ఫుట్‌బాల్ ప్లేయర్‌తో తన పోయి నేను ప్రేమిస్తా అని చెప్పేసి ఒక చిన్న అబద్ధం ఆడుంటది. దాంతో మనోడు క్లోజ్ అవ్వాలని చెప్పేసి తన పాటు లాస్ట్ అండ్ ఫైనల్ టైం
తను వయలిన్ వాయించాలని చెప్పేసి ఆ ఒక్క చిన్న అబద్ధం అనేది మొత్తం మార్చేసింది. ఆ అబద్ధంతో తనతో క్లోజ్ అయిపోయి ఉంటాడు. నేను నిజం చెప్పంటే నేను చిన్నప్పటి నుంచి నిన్ను ఇష్టపడుతున్నాను. ఎప్పుడో నుంచి నేను దూరంగా నిన్ను ఇష్టపడుతున్నాను. కానీ ఎప్పుడు నీ దగ్గరికొచ్చి నేను చెప్పాలని అనుకోలేదు. కానీ నా చివరి గడియలో అయినా నీతో పాటు ఉండాలని చెప్పి అనుకున్నా అని చెప్పేసి తనైతే తన గురించి మొత్తం చెప్తూ ఉంటది. కానీ తనైతే ఖచ్చితంగా లెటర్‌లో చెప్తూ ఉంటది. నేనెప్పుడైనా చెప్తాను గదా! నువ్వు నేను ఖచ్చితంగా కలిసి ఉంటామని జెప్పేసి తను జెప్తూ, "నేను నీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ నుంచి ఎప్పుడు నేను చూస్తూ ఉన్నాను. నువ్వు మళ్ళీ ఖచ్చితంగా నువ్వు పియానో అయితే బాగా వాయించుదాం. నువ్వు ఖచ్చితంగా బాగా వాయించాలని" చెప్పి చెప్తూ ఉంటది. ఇంక దాని తర్వాత ఇంక లాస్ట్‌లో అయితే ఒక ఫోటో అయితే ఉంటది. ఆ ఫోటో చూడమని చెప్పి చెప్తుంటే అప్పుడే మనోడైతే మన పాప అయితే "నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రా, రారా" అని చెప్పి అరుస్తూ ఎంకలకి "మధ్య వెళ్ళాలి. మళ్ళీ నన్ను మాట్లాడకుండా పోతే బాగోదురా" అని చెప్పేసి తనతో అరుస్తుంటది. సరే, సరే అని చెప్పి చెప్తుంటే ఆ ఫోటో అనేది ఏదో కాదు మన పాప. ఇద్దరైతే తను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇద్దరు ఫోటో దిగుతుంటే మన హీరో అయితే ఆ ఫోటోలో పడుంటాడు. అందుకోసం ఆ ఫోటోని తను ఫ్రేమ్ కట్టుకొని ఉంటాడు. ఆ ఫోటోని తను చిన్నప్పటి నుంచి తన దగ్గరే గుడ్డుగా పెట్టుకొని ఉంటది. ఇక్కడితో ఈ యానిమే అనేది ఎండ్ అయిపోయింది గైస్. నాకు తెలుసు ఇది అసలు లెంత్ అని చెప్పేసి. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమే. మన పాప అయితే మనోడికి ఒక చిన్న అబద్ధం చెప్పేసి తనతో పాటు వచ్చేసుంటాడు. అబద్ధం ఏంటంటే తను తెలిసిన విషయం కదా! ఇంకా అలాగే తనైతే యువర్ లవింగ్ ఇట్స్ యువర్ లైస్ ఇన్ ఏప్రిల్. ఎందుకంటే ఏప్రిల్‌లోనే తను లైవ్ చేసిందని చెప్పేసి, ఇంకా అలాగే ఏప్రిల్‌లోనే తనతో పాటు ఉందని చెప్పేసి, ఇంకా అలాగే నెక్స్ట్ ఏప్రిల్‌లో స్ప్రింగ్ పడుతుందని చెప్పేసి అదే చెర్రీ బ్లాసమ్స్. కానీ అది నెక్స్ట్ ఏప్రిల్‌గా వరకు తను ఉండలేదని చెప్పేసి, ఒక సంవత్సరం వరకు ఉండలేకపోయిందని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు. ఇదే ఒక చిన్న అబద్ధం ఒక జీవితాన్ని మార్చేస్తుంది. అది గైస్ ఇక్కడితో ఈ యానిమే నేను ఎండ్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు మీరు దీన్ని పూర్తిగా చూసారనుకుంటున్నాను. ఒకవేళ చూస్తే మాత్రం బానే అనుకుంటున్నాను. ఇది కాస్త పెద్ద యానిమే కాబట్టి దీన్ని నేను తగ్గిస్తున్నా సరికల్లా స్క్రిప్ట్ కూడా నేను కాస్త తొందరగా రాశాను. నాకు తెలిసినంత వరకైతే నేను కొన్ని డైలాగ్స్ కూడా మిస్ అయిపోయి ఉండొచ్చు. చాలా వరకు మిస్ అయిపోయి ఉండొచ్చు. కానీ ఇది మీకోసం నేను చేశాను. నేను మీకు ఎలా ఉన్నా నాకు చెప్పండి. ఓకే గైస్, బై బై. సీ యూ టుమారో. మళ్ళీ 'వన్ పీస్' వీడియోలో కలుద్దాం. మళ్ళీ కలుస్తాను. బై.